హలో వ్యూయర్స్, వెల్కమ్ టు స్క్వేర్. ఈరోజు మన గెస్ట్ కందుకూరి రమేష్ గారు. యాక్చువల్‌గా రైటర్, జర్నలిస్ట్ అండ్ ఫోటో జర్నలిస్ట్. వారు సామాన్య శాస్త్రం అనే ఒక గ్యాలరీ స్టార్ట్ చేశారు. యాక్చువల్‌గా సామాన్య శాస్త్రం అనగానే మనకి సాంఘిక శాస్త్రం, సామాన్య శాస్త్రం లాగా సామాన్య శాస్త్రం ఏంటనేది ఒక డౌట్ ఉంది జనరల్‌గా నాకు. నెక్స్ట్ ఇంత ఓయి కాలనీలో ఇంత అన్ని ఇంగ్లీష్ వర్డ్స్ ఉంటే మధ్యలో సామాన్య శాస్త్రం అని చక్కగా తెలుగులో కనిపించి చాలా ఆతృతను పెంచింది. ఇదేంటో తెలుసుకోవాలని. అది ఇంటర్వ్యూ దాకా తీసుకొచ్చింది. సో, వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, సామాన్య శాస్త్రం వినడానికి చాలా చక్కని తెలుగు పదము. అదేంటి అసలు ఆ పదానికి అర్థం ఏంటి? గ్యాలరీ పెట్టడానికి రీజన్ ఏంటి? అంటే మనం చిన్నప్పుడు మనం పాఠశాలలో చదువుకునే రోజుల్లో పరిసరాల విజ్ఞానం, సామాన్య శాస్త్రం అంటే పరిసరాల విజ్ఞానం అని చదువుకున్నాం. అయితే నేను జర్నలిస్ట్‌గా, రచయితగా, ఫోటోగ్రాఫర్‌గా ఈ 3 పనులకు నేను పెట్టుకున్న పేరు సామాన్య శాస్త్రం. దాని ఉద్దేశ్యం ఏమిటంటే మన పరిసరాల్లో మన తల్లిదండ్రులు, మన ఇరుగు పొరుగువారు, మనకు బాగా తెలిసిన వ్యక్తులు మన పాఠ్యాంశాల్లో లేకుండిరి. దూరమైన ఎవరో చాలా పెద్దవాళ్ళ గురించి మనం చదువుకున్నాం. హ్మ్. అటువంటి పరిస్థితులలో మన పరిసరాల విజ్ఞానంలో ఉన్న సామాన్యమైన వ్యక్తుల్ని నా వ్యాసాల్లో, నేను రాసే రచనల ద్వారా, నేను తీసే ఫోటోల ద్వారా ఆ సామాన్యుడికి ఇక్కడ చోటు ఇచ్చినాననమాట. అందువల్ల ఈ సామాన్య శాస్త్రం అనేది మీ ఇంటి వ్యవహారంగా హ్మ్. మీరు చదివితే మీకు తెలిసిన వ్యక్తి కథ చదవడం, మీరు చూస్తే మీకు తెలిసిన ఒక మనిషిని హ్మ్. జ్ఞాపకం చేసుకోవడం. ఆ మాదిరిగా మన జీవితాల్లో ఉండే సామాన్యుడికి చోటిచ్చే శాస్త్రంగా నేను దీన్ని ఓకే. మలిచాననమాట. చాలా బాగుంది సార్. అంటే సామాన్యంగా చదువుకునేటప్పుడు ఇదేదో డిఫికల్ట్ సబ్జెక్ట్ లాగా అవునవును. అనిపిస్తది. బట్ మీరు ఎంచుకున్న అర్థం గాని, మీరు ఇచ్చిన పదానికి అర్థం గాని చాలా మంచిగా అనిపించింది. సార్, ఇంకొకటి ఇప్పుడు మామూలుగా మీరు ఏ ఇంటర్వ్యూలో అయినా చూసా, ఇప్పుడు సామాన్య శాస్త్రం పక్కన పెడితే, మీ లుక్ అనేది ఎక్కడైనా మీ రచనలో గాని ఎక్కడైనా ఇదే లుక్ చూస్తాం. దీనికి అర్థం ఏంటి? ఏమైనా రిప్రజెంట్ చేస్తున్నారా మీరు? ఏం లేదండి. అంటే మొదలు మనం జర్నలిస్ట్‌గా నా ప్రయాణం ప్రారంభించిన తర్వాత 97లో నేను జర్నలిస్ట్‌గా హైదరాబాద్ వచ్చినాను. 2003లో నేను నేను రాయదలుచుకున్నటువంటి వస్తువు ఈ సామాన్యమైన వ్యక్తి గురించి రాద్దామని రాసి అక్కడ సామాన్య శాస్త్రం పేరుతో ఆంధ్రజ్యోతిలో ఉన్నప్పుడు ఒక కాలం రాసేవాడిననమాట. దాంతో నా ఇతివృత్తం అంటే నేను చెప్పదలుచుకున్న సబ్జెక్ట్‌ను నేను బాగా నమ్మి ఆ పని చేస్తూ ఉన్నాను. ఆ ప్రాసెస్‌లో నేను రాసిన పుస్తకాలన్నీ నలుపు తెలుపులో ప్రింట్ చేశాను. హ్మ్. అంటే పెద్ద ఆడంబరం లేకుండా తెల్ల కాగితం, నల్లక్షరం అంటే రచన గాబట్టి, నేను గూడా ఏం చేశానంటే ఓ తెల్ల పాయింటు, నల్ల చొక్కా ఓకే. దాన్ని ధరించి ముందుకు సాగినాను. తర్వాత నేను నా పుస్తకాలు ఎట్లయితే నలుపు తెలుపుల్లో ప్రింట్ చేసినానో, గ్యాలరీ ప్రారంభించినప్పుడు 8 ఏళ్ల క్రితం, దీన్ని గూడా అదే ఫామ్‌లో బ్లాక్ అండ్ వైట్ రూపంలో తెల్ల గోడలు, నల్ల ఫ్రేమ్‌లతో కూడినటువంటి బొమ్మలు. హ్మ్. తర్వాత రోజుల్లో నేను చేనేత పరిశ్రమ మీద కొంత అధ్యయనం చేసి వ్యాసాలు రాసే కాలంలో, నాకు వాళ్ళ జీవితాల్లో ఉండే కష్టాలు, వాళ్ళు అరుదైన కళారూపంగా అంటే అంతరించిపోతున్న ఒక కళారూపంగా మారిపోయారు వాళ్ళు. ముఖ్యంగా ఈ తేలియా రుమాలు చేసేవాళ్ళు, హ్మ్. పోచంపల్లిలో ఓకే. ఇట్లాంటి కార్మికుల గురించి పనిచేశాను. అప్పుడు నేను ఈ తేలియా రుమాల్ని భుజం మీద ధరించడం మొదలుపెట్టాను. ఓకే. సో, నేను పద్మశాలి కులానికి చెందినవాడిని కాదు గానీ, చేనేత భవిష్యత్తు మారాలన్న సంకల్పం వల్ల అటు నలుపు తెలుపులకు ఈ ఎరుపు కూడా తోడైంది. తర్వాత ఈ క్యాప్ ఇది సహజంగానే ఎండలో బయట తిరుగుతూ ఉంటాం కాబట్టి, ఫోటోగ్రఫీ ప్రధానంగా పనిచేసే రోజుల్లో గ్రామాలకు వెళ్ళేటప్పుడు అట్లా ధరించి ఆ తర్వాత ఇక అది కూడా జీవితంలో ఒక భాగం అయిపోయింది. అంతా కూడా యాదృచ్ఛికమే. ఏం పెద్ద కాదు. కానీ ఒక మిషన్ అంటే ఒక పని మీద ఉండే మనుషులు మనం ఊర్లలో కూడా చూస్తాం. మనం సఫారీ డ్రెస్ వేసుకున్న వాళ్ళు కొంతమంది కనపడతారు. హ్మ్. అంటే వాళ్ళు ఒక ప్రత్యేకమైనటువంటి ఒక రూపంలో కనపడతారు. వాళ్ళంటే ఇది అని మనం ఫలానా అని చెప్పుకోగలుగుతాం. హ్మ్. అట్లాగే నాకు గూడా ఈ సామాన్యమైన జీవితాల్ని వృద్ధిలోకి తెచ్చి, ఈ బక్కజీవులు, సన్నజీవులు, అధో జగత్ సహోదరుల జీవితాల్లో మంచి ప్రకాశం జరగాలన్న భావన ఎప్పుడైతే ఏర్పడిందో, హ్మ్. అప్పటినుంచి నేను ఒక యూనిఫార్మ్ రూపంలోకి హ్మ్. నా వస్త్రాధరణ రూపం అంతా కూడా మారింది. హ్మ్. సో, ఇదంతా కాంప్లిమెంటరీ. అంటే మనం ఎంచుకున్న వస్తువు మన జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. అట్లా. అదే సార్. మీరు అంటే ఫోటోస్‌తోనే గాదు, మీ అపియరెన్స్‌తో గూడా ఒక సమాజానికి మెసేజ్ ఇద్దామని అనుకున్నారు. అంతే. ఐ మీన్ చేనేత వాళ్ళని రిప్రజెంట్ అవునవును. చేయడానికని. డెఫినెట్‌గా. మనం అంటే అంటే ఒక మెసేజ్
మెసేజ్ మిషన్ అంటే ఒక ఒక అంటే ఒక వన్ మ్యాన్ ఆర్మీ సమాజంలో ఒక మనిషి అనే ఒక పెద్ద కార్యక్రమము అంటే అందరితో కలిసి పని చేయకపోయినా కానీ ఒక మనిషి కూడా పెద్ద మార్పు తేవచ్చని ఎంతోమంది సామాన్య మనుషులను వాళ్ళ జీవితాలు నేను రచించే ప్రాసెస్లో చూసినాను. అంటే ఈ సమాజంలో మంచికి మార్పుకు ఒక కొన్ని లక్షల మంది జతగూడి చేయాల్సిన అవసరం ఏమీ లేదు. అలాంటివి జరుగుతాయి. కానీ వ్యక్తులు కూడా అద్భుతాలు చేస్తారు. వ్యక్తులు కూడా తమ సంకల్ప శుద్ధితో, తర్వాత తమ స్థిర చిత్తంతో, తర్వాత అవకాశాలు వాళ్ళంతట వాళ్ళు అన్వేషించుకొని కూడా పెద్ద మార్పు తేగలుగుతారు. చిన్న మార్పు అయినా కానీ అది క్రమంగా కన్సిస్టెంట్‌గా మనం నిరాటంకంగా గనుక చేస్తే తప్పనిసరిగా అది ఒక బా గుణాత్మకమైన మార్పు. ఒక రాడికల్‌గా గుణాత్మకమైన మార్పు వస్తుంది. అందుకు కూడా మనం కనబడితే నువ్వు ఈ పని మీద ఉన్నావని చెప్పాల్సిన అవసరం కలుగుతుంది. ఓకే. అంటే మనం నలుపు తెలుపులో నేను డ్రెస్ చేసుకున్నప్పుడు నేను రచయితను. హ్మ్. నాతో ఏదైనా మీరు చెప్పొచ్చు. నేను సమాజానికి మీ అభిప్రాయాన్ని అందిస్తాను అనేది మన సంకల్పం అప్పుడు. తర్వాత ఫోటోగ్రఫీలోకి నేను వచ్చిన తర్వాత ఈ రూపంలో నన్ను ఎక్కడైనా మీరు బస్సులో వెళ్తున్నా, లేకపోతే ఇంకా ఆటోలో వెళ్తున్నా ఎక్కడైనా చూస్తే ఒక ఫోటో తీస్తున్నా అనుకోండి. అది చూస్తున్న ఆ మనిషి అది బ్లాక్ ఆ డ్రెస్‌లో ఉన్న రమేష్ ఏమో అని గుర్తుపట్టాలి. ఓకే. గుర్తుపట్టడం వల్ల నా కోసమే కాదు. అంటే ఏదైనా అవసరమైతే ఆగుతారు వాళ్ళు. హ్మ్. అక్కడ నలుగురు పోగుపడ్డారు అంటే అక్కడ రమేష్ ఉన్నాడంటే ఎందుకున్నారు? హ్మ్. ఓకే. అది కూడా మనకు అవసరం. హ్మ్. అంటే మనం పని చేస్తున్న విషయాన్ని బాహ్య ప్రపంచానికి సగర్వంగా ప్రకటించడానికి మనకొక రూపం మనకొక ఏమన్నాను ఇంతకుముందు అన్నట్టు ఒక యూనిఫార్మ్ హ్మ్. అట్లాంటిది అవసరం. హ్మ్. దానివల్ల ఏమవుతామంటే మనము మన పనిని మర్చిపోం. ఓహ్! అంతే కదండీ. ఇప్పుడు మీరు ఒక డ్రెస్‌లో ఒక అవునవును సార్. మిషన్‌లో ఇప్పుడు పోలీస్ ఉన్నారంటే యూనిఫార్మ్ అంతే అంటే కదా! అక్కడ యూనిఫార్మ్ గూడా ఆటోమేటిక్‌గా వాళ్ళకి ఒక మెంటల్‌గా ఒక దర్పం ఇస్తుంది. ఒక స్వేచ్ఛనిస్తుంది. ఓకే. చొరవనిస్తుంది. వేరే వాళ్ళు కూడా నువ్వు చెప్పు అని వాళ్ళు నన్ను అడుగుతారు. నువ్వు ఫోటోగ్రాఫర్‌వి, నువ్వు ఇది తియ్యి, నువ్వు రచయితవి, ఇది రాయి, నువ్వు జర్నలిస్ట్‌వి, ఈ సమాచారాన్ని నువ్వు ప్రజలకు అందివ్వు అని పదే పదే మనము ప్రజలకు ముందు మనం పెట్టుకోవాలి. ఓకే. ఇవన్నీ కూడా నాకు దీనివల్ల కొంత ఉపకరించింది. హ్మ్. అందువల్ల నేను సగర్వంగా దాన్ని స్వీకరించి ముందుకు సాగుతూ ఉన్నాను. మీరు అడిగేదాకా వచ్చింది. అదే సార్. ఇప్పుడు మీరు మీ మీ యూనిఫార్మ్ లాగా ఉన్న ఇదే గాదు. మామూలుగా మీరు తీసిన పిక్చర్స్‌లో సామాన్లతోనే మార్పు చిన్న చిన్న మార్పు అని చెప్పారు. దాంతో పాటు వాళ్ళ దగ్గర గూడా ఇప్పుడు మీ యూనిఫార్మ్ జర్నలిస్ట్ అని లేకపోతే ఎలాగో వాళ్ళ దగ్గర గూడా మీరు చూసుంటారు. అంటే చెవులకి పెట్టుకోవడం సైంటిఫిక్ రీజన్ ఉంటది. అవును. అది అలాంటివి లేకపోతే చీర కట్టులో కుడి పైట, ఎడమ పైట అని అవును. ఉంటుంది. సో, గుర్తుపట్టడానికి. సార్ అలాంటి కల్చర్ మీరు చూసారు గదా! అవును. వాటి అనుభవాలు చెప్పండి. నేను గోచికట్టు మీద ఒక ఎగ్జిబిషన్ చేశాను. ఓకే. అంటే తెలంగాణలో అనేక జిల్లాలలో పెద్ద మనుషులు వాళ్ళ వస్త్రధరణ 9 గజాల చీర కట్టుకునేవాళ్ళు. హ్మ్. అన్ని కులాల వాళ్ళు. దాంతో వాళ్ళ జీవితంలో ఆ వస్త్రం ప్రాధాన్యత ఏమిటి? ఆ వస్త్రానికి అలంకరణ తోడైంది. అంటే వాళ్ళు ఆ 9 గజాల చీర ధరించిన ప్రతి స్త్రీ తమ చెవులను మంచిగా అలంకరించుకుంటుంది బంగారంతో. హ్మ్. సో, ఇదంతా కాంప్లిమెంటరీ. అంటే బాహ్యమే గాదు అలంకరణ, అంతర్గతం. సో, దాని మీద నేను ఒక తెలంగాణలో అనేక గ్రామాలు పర్యటించి, దాన్ని గునుగు పూల గోచికట్టు అని ఒక ఎగ్జిబిషన్ పెట్టినాను. అయితే ఆ గునుగు పువ్వు ఎట్లయితే సన్నగా, అందంగా ఉంటుందో, తర్వాత తనను ఆడంబరం లేకుండా ఉంటుందో, అంటే ఒక సెలబ్రేషన్ అది. మన బతుకమ్మ పండుగలో వాడతాం గదా! హ్మ్. సో, తెలంగాణ గ్రామీణ ప్రజలు కూడా కొత్తగా అంటే తమ జీవితాన్ని తాము శుభ్రంగా, అందంగా, ఆహ్, ఆరోగ్యంగా ఉంచుకుంటారు. ముచ్చటగా ఉంటుంది ఆ పుష్పంలాగే. సో, వాళ్ళ రూపు గురించి కూడా ఒక పెద్ద మనిషి మేము గునుగు పూల గోచికట్టు అంది ఓ మాట. ఓకే. ఓహో! అయితే ఇది వాడుకలో కొంతమంది స్త్రీలు ఆమె అంది మరి. కాబట్టి హ్మ్. దాన్ని స్వీకరించి ఆ ఎగ్జిబిషన్ నేను జేసినాను. హ్మ్. దానివల్ల ఏమైందంటే చాలామంది ఆ పిక్చర్స్ చూసి తమ ఊర్లో ఉండే వాళ్ళను దాన్ని గౌరవంగా వాళ్ళు ఫోటోస్ తీసి సోషల్ మీడియాలో పెట్టడం. నగలకు సంబంధించి ముఖ్యంగా ఆభరణాలకు సంబంధించిన ఫోటోస్ నాయి ఒక 3, 4 పాపులర్ అయినాయి ఆ షోలో. హ్మ్. సో, వాళ్ళ ఇంట్లో పెట్టుకునేటివి మళ్ళీ వాళ్ళ పెద్దమ్మలు, నాయనమ్మలు, తాతమ్మల వాళ్ళు పోస్ట్ చేయడము. ఇవన్నీ అంటే ఒక వైబ్రేషన్ అంటే మీరొక్కటి ఒక నిశ్చలమైన కొలంలో మనం ఎట్లయితే ఒక బండరాయి వేస్తే ఆ తరంగాలు ఎట్లయితే మనకు వస్తాయో, హ్మ్. మనం చేసే ఒక కార్యం కూడా అది నిశ్శబ్దంగా ఈ సమాజం అనే కొలంలో కొన్ని ప్రకంపనలు పాజిటివ్‌గా తీసుకొస్తుంది.
సో వాళ్ళను ఓన్ చేసుకొని ఇస్తుంది. అంటే ఆ పెద్ద మనుషుల గురించి మాట్లాడడానికి అవకాశం ఇచ్చింది. కొత్త వాళ్ళు ఇంకా యువతరం కూడా కట్టుకుంటున్నారు. పలానా చోట మీరెందుకు చేయలేదు అని వాళ్ళని మళ్ళీ ఆహ్వానించిన. ఓకే. ఆ తర్వాత ఇది అంతటా ఉందా? కొన్ని ప్రాంతాల్లోనే ఉందా? అన్న చర్చ వచ్చింది. హ్మ్. ఆ తర్వాత ఇది అంతరించిపోయింది కదా! అన్న వాళ్ళకి కూడా లేదండి అని నేను సమాధానం చెప్పవలసి వచ్చింది. సో ఇది ఆ విధంగా అంటే శ్రమలో అనేక విధాల శ్రమకు ఉపకరించే ఆ వస్త్రధారణ కొంత ఆధునికత తాటికి అది మరుగుపడ్డప్పటికీ ఇంకా తెలంగాణ గ్రామీణ ప్రజానీకము అటు కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దులే కాకుండా హ్మ్. అనేక జిల్లాలలో కూడా ఈ సౌందర్యవంతమైనటువంటి ఈ సొగసైన కట్టు, బొట్టు, తీరుతో ఇంకా ఉన్నారు. ఇంకా నేను ఇది మరింత శ్రద్ధగా ఇంకొక వర్క్ చేసి మరింత అందంగా కూడా ఎగ్జిబిట్ చేయాలనుకుంటున్నాను. ఓకే. సో అదొకటి నాకు చాలా సంతోషం కలిగించిన ఎగ్జిబిషన్ నాదది. సార్ మీరెక్కువ మన కల్చర్‌ని రిప్రజెంట్ చేసేది ఎక్కడ చూసున్నారు ఎక్కువ జిల్లాలో? అట్లేం లేదు. అంటే కల్చరు మీరు విడిగా ఈ వస్త్రధారణలాగా మాట్లాడితే మనం కొన్ని ప్రాంతాలు చెప్పొచ్చు. ఆ! కానీ బేసికల్‌గా నేను చేస్తున్న మొత్తం పనిలో ఈ సహజత్వం ఒకటి, మన జీవితంలో ఉండే సహజత్వము, మన జీవితంలో ఉండే నిరాడంబరమైన మన సామాన్యత. అంటే మామూలు తెలంగాణ గ్రామీణ సొగసే అది. హ్మ్. నిరాడంబరంగా ఉండడము, సహజంగా ఉండడము, స్వతంత్రంగా ఉండడం. ఇదే సంస్కృతి నా దృష్టిలో విశాలమైన అర్థంలో. హ్మ్. ఇట్లాంటి సహజ సిద్ధమైన, సౌందర్యవంతమైన, నిరాడంబరమైన గ్రామీణ స్త్రీ, పురుషుల చిత్రాలు వాళ్ళ విశ్రాంతి ప్రధానంగా పని పాటలతో పాటు విశ్రాంతిని చూడడం, సేదదీరడం వాళ్ళు. తర్వాత ముచ్చట్లు అంటే మాట్లాడుకోవడం, సంభాషించడం. తర్వాత వాళ్ళు కొంత ఆత్మీయత, అనురాగాల దృశ్యాలను మనం చిత్రీకరించడం. అంటే ఒక పెద్ద మనిషి భార్యాభర్తలిద్దరు ఆయన బయటకెళ్ళే ముందు అంగీకి గుండీలు పెట్టిండు. బయటకెళ్తుండు. ఆయన కొంచెం అంటే పెద్ద మనిషి అయిండు. హ్మ్. అట్లా బయటకు పోయి 4 అడుగులు వేసి వస్తాడన్నమాట. అది మీరు చెప్తుంటే మామూలుగా బయటికెళ్తున్నప్పుడు టవల్ ఆ! టవల్ ఇవ్వడం. అట్లా. ఇలాంటి చిన్న చిన్న అనుబంధాలు, అనురాగాలు, హ్మ్. వాటి తాలూకు జీవన ఖండికలు హ్మ్. ఇవన్నీ కూడా నాకు సంస్కృతిలో భాగంగానే చూస్తాను. హ్మ్. అందుకని ప్రస్ఫుటంగా కనిపించేలాగా ఈ ఆభరణము, ఆ తర్వాత వేషం అనేదే కాకుండా హ్మ్. కదలిక హ్మ్. మనుషులు వాళ్ళ జీవన ఛాయల్లో హ్మ్. వాళ్ళ పని, పాట, విశ్రాంతి ఇంతకుముందు అన్నట్టు హ్మ్. వాటినన్నీ నేను చిత్రిస్తూ ఉంటాను. సో ఇది నా దృష్టిలో ఒక సాంస్కృతిక జీవనం కిందనే లెక్క. సరే. ఇవన్నీ చేస్తా. సార్ ఇప్పుడు మామూలుగా ఒక ఫోటోగ్రాఫర్ ఫోటోస్ తీయాలంటే ఇప్పుడున్నప్పుడు ఇలా పెట్టండి, ఎలా పెట్టండి, లైటింగ్, ఫోకస్ ఇలా అన్నీ చేసుకొని తీసి గుడ్ షాట్ మంచిగొచ్చిందంటారు. అలాంటిది ఇంత నిరాడంబరంగా, ఇంత న్యాచురల్‌గా తీయడం ప్రాసెస్ ఎలా ఉంటది సార్? అంటే అంటే వాళ్ళకి తెలీదు కదా సార్ తీసేది. అవును. మళ్ళీ మీరనుకున్న విజువల్ రావాలి. దాని వెనక కృషి ఏంటి? ఎలా వర్కౌట్ అవుతుంది? అంటే మన క్యాండిడ్ ఫోటోగ్రఫీ అని మనం ఆ ధోరణి గురించి మాట్లాడతాము. హ్మ్. ఇప్పుడు మన వెడ్డింగ్ ఫోటోగ్రఫీలో కూడా ఆ క్యాండిడ్ ఫోటోగ్రఫీ పెట్టుకొని హ్మ్. మనం అటు ఇటు మనం పని చేసుకుంటున్నప్పుడు మిగతా జీవన విశేషాలని చిత్రీకరిస్తున్నారు. హ్మ్. అయితే సాధారణంగా ఒక మనిషి మనని ఫోటోగ్రఫీ కోసం ఆ ఫోటో తీయి అని వచ్చినప్పుడు తీసే ఫోటోగ్రఫీ ఒక పద్ధతి. అది వాళ్ళ కోసం చేసేది. వాళ్ళకు నా అంతట నేను స్వీకరించినటువంటి వృత్తి కాబట్టి, వాళ్ళు తమ జీవన విశేషాల్లో నిమగ్నమై ఉన్నప్పుడు, వాళ్ళు తమ జీవన వ్యాపారంలో రకరకాల కార్యక్రమాల్లో వాళ్ళంతట వాళ్ళు తలమునకలై ఉన్నప్పుడు, అందులో విశేషాన్ని, సామాన్యమైన విశేషాన్ని వాటిని నేను నా అంతట నేను చేసుకుంటాను. కాబట్టి నాకు పెద్దగా వాళ్ళతో సమస్య వాళ్ళు ఇటు చూడాల్సిన అవసరం లేదు. తర్వాత వాళ్ళు వాళ్ళ పనిలో ఉంటే ఇంకా మంచిది. హ్మ్. నేను పనిలో ఉన్నప్పుడు తీసిన ఫోటోలు కూడా వాళ్ళకు ఒక్కసారి ఎందుకు అనే ప్రశ్న ఉదయించినప్పుడు, ఇది మీకోసం కాదు, నా కోసం కాదు, మనందరి కోసం అని చెప్తుంది. సామాన్యుల లైఫ్ రిప్రజెంట్ రిప్రజెంట్ చేయడం. అంటే మీరొచ్చి తీస్తే ఒక పద్ధతి అన్నాను కదా! హ్మ్. నా అంతట నేను చేస్తే ఇంకో పద్ధతి అన్నాను కదా! కానీ ఇది మన ఇద్దరికి సంబంధించింది కాదు. హ్మ్. నువ్వు ఉన్నావమ్మా, నీ గోచికట్టుతో, నీ ఆభరణంతో నువ్వు నిలబడి ఉన్నావు. హ్మ్. ఇది తెలంగాణ తల్లి బొమ్మ అవుతది రేపు. హ్మ్. కాబట్టి నువ్వు నన్ను మన్నించు. హ్మ్. ఇది నీ పలానా రాజవ్వని తీస్తున్న బొమ్మ అనుకోకు. హ్మ్. ఇది గ్రామీణ ఒక మహిళ బొమ్మ. ఇది తెలంగాణ జీవితాన్ని చిత్రీకరిస్తది అని నచ్చజెప్తాను వాళ్ళకు. ఓహ్! అట్లనా బిడ్డ అని వాళ్ళు అంగీకరిస్తూ ఉంటారు. సో, ఇట్లా
ఎలాబరేట్ అవుతుంది నాది. దీన్ని నేను క్యాండిడ్ ఇట్లాంటి విభజన కింద చూడను. నేను లైవ్ ఫోటోగ్రఫీ అంటూ ఉంటాను. అంటే మీ జీవితాన్ని నేను చిత్రీకరిస్తుంటాను. అందులో వార్తలు, విశేషాలు, సంఘటనలు కాకుండా మొత్తం ప్రధానమైన జీవితంలో వాళ్ళంతట వాళ్ళు వాళ్ళ కార్యం, హ్మ్. జీవన కార్యం. లేదో మీరు జీవకళ అందం. హ్మ్. చక్కగా కళతో ఉంటారు అంటాం కదా! మనం మనిషిని చూసినప్పుడు. అబ్బా! ఎంత కళ ఉందా ఆమె అని. హ్మ్. సో, అలా కళతో కూడినటువంటి జీవిత దృశ్యాలు, ఖండికలు అదే సార్. అసలు వాటిని ఈ చేస్తుంటా. మూమెంట్ అనేది లైఫ్‌లో మళ్ళీ అంటే మనం ప్లాన్డ్‌గా తీసినవి వేరేలాగా అవును. ఉంటాయి. మనం మళ్ళీ మళ్ళీ తీసుకోవచ్చు అదే ప్లాన్డ్‌గా. ఆ! కానీ ఇవి రావు. ఇది రావు. చరిత్ర. చరిత్ర ఆ అన్నట్టు. క్షణం ముగిస్తే మళ్ళీ ఆ అంత క్షణం. బొమ్మను మనం చిత్రీకరించలేము. హ్మ్. కాబట్టి ఇది యాదృచ్ఛికంగా జరిగే పని. అనాలోచితంగా జరిగే పని. అందుకనే ఎల్లవేళలా కెమెరా ఉంచుకుంటాను దగ్గర. అంటే ఎప్పుడు మనకు హ్మ్. ఎక్కడ తారసపడుతుందో ఎటువంటి జీవితం తెలియదు కాబట్టి భుజానికి ఎప్పుడు మీకు ఆ కెమెరా శరీరంలో ధరిస్తాను. ఒక భాగం. ఆ! సరే ఇప్పుడు ఫ్యూచర్ జనరేషన్‌కి ఇంతగా 90స్‌లో ఉన్న వాళ్ళకి తెలుస్తది. 2000లో ఉన్న వాళ్ళకి అసలు పల్లెలంటే ఆకుపచ్చ గ్రీనరీ అని తప్ప హ్మ్. వాళ్ళ సంతోషాలు వాళ్ళు ఏ ఏ చిన్న చిన్న వాటికి సంతోషపడే మీ ఫోటోస్‌లో తెలుస్తది. బట్ వాళ్ళు బయట వాళ్ళకి ఇప్పుడు ఉన్న జనరేషన్‌కి తెలీదు. ఇప్పుడు ఉన్న జనరేషన్‌కి మీ ఫోటోస్ ద్వారా ఏం రిప్రజెంట్ చేద్దాం అనుకుంటున్నారు? అంటే 2 విషయాలండి. నేను చేస్తున్న ప్రధానమైన పని ఏమిటంటే అంటే ఇప్పుడున్న జనరేషన్ చూడ్డానికి నేను ఎక్కువ దృష్టి పెట్టట్లేదు. అంటే వాళ్ళకు కావాల్సినటువంటి వ్యవహారాల్లో వాళ్ళున్నారు. అయితే నా తరమే ఉదాహరణకు మీ తరం అనుకుందాము. మనం ఒక దాదాపుగా ఇప్పుడున్నటువంటి సమకాలీన తరం ఏదైతే ఉందో, వాళ్ళకింకా జ్ఞాపకాలున్నాయి కదా గ్రామంతో. హ్మ్. ఎవరికైతే గ్రామంతో అనుబంధం ఉందో, హ్మ్. ఎవరికైతే గ్రామంతో అనుబంధం పోతూ ఉన్నదో కనీసం. హ్మ్. గ్రామం ఉంది వాళ్ళకు. తల్లి, తండ్రి, బడి, పెద్ద బడి, బస్ స్టాండు, పల్లె, పాడి, పంట అన్నీ తెలిసి, వ్యవసాయం చేసి, వృత్తులు చేసిన మనం ఎవరైతే ఉన్నామో, మనము అక్కడి నుంచి దూరం అవుతూ ఉన్నాం గదా! ఇమ్మీడియేట్‌గా వాళ్ళకు ఆ దృశ్యాన్ని చూపిస్తున్నాను. అంటే వాళ్ళు మరింత పరాయీకరణకు గురి కాకముందే నేను వాళ్ళ బొమ్మను వాళ్ళకి చూపిస్తున్నానని అర్థం. అంతే గదా! ఓకే. ఓకే. అప్పుడేమవుతదంటే ఇది ఓన్ చేసుకుంటారు. హ్మ్. ఇది మాది అని చెప్తారు. అవును నాకుంది అంటారు. హ్మ్. ఆ ఉంది అనే విషయాన్ని ఇంట్లో, బయట మెల్లగా చెప్పారనుకోండి. హ్మ్. వాళ్ళ పిల్లలు వింటారు కదా! హ్మ్. అన్న ఏంటిది? నాన్న ఏంటి అని అన్నప్పుడు, హ్మ్. ఇదిరా మాది. హ్మ్. అంటే ఏది అది అన్నప్పుడు మళ్ళా నా బొమ్మనో, హ్మ్. ఏదో శ్యామ్ బెనగల్ గారి చిత్రాల నుంచి చివరికి నా బొమ్మల దాకా కూడా హ్మ్. ఉపకరిస్తాయి కదా! ఎక్కడో దగ్గర. అవును. ఆ పని అంటే ప్రధానంగా నా తరానికి వాళ్ళు దూరమవుతున్న అంశాన్ని మళ్ళీ తిరిగి గమనంలోకి తేవడం అనేది నాకున్నటువంటి అవకాశం. హ్మ్. ఇక కొత్త తరం అంటారా? ఇప్పుడు నా కూతురుంది. హ్మ్. కొత్త తరానికి ఈ మాటలు ఏవైతే ఉన్నాయో అవి వినబడితే చాలు. తలదిప్పి చూసే అవకాశం ఒకరోజు వస్తుంది. వాళ్ళు శ్రద్ధగా చూడడం అప్పుడు అధ్యయనం కిందకొస్తది. హ్మ్. ఇట్లుండేదట ఆ! చరిత్ర దాని కింద వస్తదనమాట అప్పుడు. అప్పటికి నేను చేసే పని వాళ్ళు కొంచెం శ్రద్ధగా చూడాల్సొస్తది. కాబట్టి 2 జనరేషన్‌లకు ఉపకరిస్తది గానీ, నేను ఒక జనరేషన్‌కైతే ప్రధానంగా వాళ్ళకి చూపించడానికి చేస్తున్నాను. ఆ విధంగా అనుకుంటున్నాను నేను. హ్మ్. ఇంకా మించి జరిగిందా తెలియదు నాకు. అంటే ఇప్పుడు ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు కదా సార్. ఇప్పుడు హ్మ్. ఆ ఫ్యాషన్ ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇలా ఇయర్ మొత్తం అది నేచురల్ వాళ్ళు ఎప్పటి నుండో చేస్తుంది. అవునవును. ఇప్పుడు అది ట్రెండ్ అయింది. అవును. ఇప్పుడు మామూలుగా యాక్టర్స్ గూడా పాతకాలం నాటి వాళ్ళ 'రవివర్మ' చిత్రాలన్నీ ప్లాన్డ్‌గా చేస్తున్నారు. అది మీరు ముందే తీసి పెట్టారు. అవును. ఈ ఫ్యూచర్ జనరేషన్ గూడా యూజ్ అయ్యేది పనికొస్తది. చరిత్రనే అన్నమాట ఇది. సార్ ఇప్పుడు మీకు అందరూ ఫోటోగ్రాఫర్స్‌కి చాలా ఇప్పుడు చాలా వాల్యూ ఉంది సార్. అంటే క్యాండిడ్ అయినా, వెడ్డింగ్ అయినా చాలా కాస్ట్‌లీ, ఎక్స్‌పెన్సివ్‌గా ఉంది. అవును. అలాంటి టైంలో మీరు ఈ ఫోటోగ్రఫీని సామాన్యుల కోసం డెడికేట్ చేయడం, ఇలా రిప్రజెంట్ చేయడం ఇదంతా ఎవరి స్ఫూర్తి సార్? మీ స్ఫూర్తి ఎవరు? అంటే బేసికల్‌గా 2 అంటే జర్నలిస్ట్‌గా నేను పనిచేసే ప్రాసెస్‌లో ప్రధాన స్రవంతి పత్రికలు ఏవైతే వార్త, ఆంధ్రజ్యోతి ఇలాంటివి న్యూస్ ఛానెల్స్‌లో వస్తే సాక్షి టీవీ, ఈటీవీ, ఇంతకుముందు తేజ టీవీ, ఎన్‌టీవీ హ్మ్. ఇలాంటి ప్రింట్ మీడియాలోను, ఎలక్ట్రానిక్ మీడియాలోను నేను ప్రతి చోట నేను అవకాశం ప్రతి ఉద్యోగం కూడా నేను సామాన్యులకు స్పేస్ క్రియేట్ చేయడంలోనే నేను నా ప్రయత్నం చేశాను. సో, నేను తర్వాత ఫోటోగ్రఫీలోకి షిఫ్ట్ అయినప్పటికి కూడా, నా ఫోటోగ్రఫీలో ప్రధాన నాయకుడు, కథానాయకుడు సామాన్యుడిగానే పెట్టుకున్నాను. కాబట్టి మిగతా నేను ఫోటోగ్రఫీలోకి రావడానికి కారణం నా వ్యాసంగమే. హ్మ్.
అంటే నిజానికి మిగతా వాళ్ళు ఏంటంటే ఫోటోగ్రఫీలోకి వచ్చి కొంత ఆర్థికంగా స్థిరపడటానికో, ఇంకోటో చేస్తానికి ఫోటోగ్రఫీని సాధనంగా చేసుకుంటారు. వాళ్ళ ప్యాషన్ అది. నాకు అన్ని మీడియమ్స్ నేను చేపట్టిన రచన, నేను చేపట్టిన ఫోటోగ్రఫీ 2 మీడియమ్స్ కూడా ఈ సామాన్యమైన ఇతివృత్తానికి కళ తేవడం, గౌరవం తేవడం. కాబట్టి నాకది ఇంక వేరే సమస్యగా ఏమి అనుకోలేదు. మిగతా వాళ్ళతో పోటీ పడడం గానీ, మిగతా వాళ్ళకు వచ్చింది నాకు రాలేదనే చింత గానీ, ఇవేవీ లేదు. ఎవ్వరితో నాకు సంఘర్షణ లేదు. పోల్చుకోవాల్సిన అవసరం కూడా లేదు. కాబట్టి ఇదొక స్వతంత్రమైన కార్యాచరణ. సామాన్యుడికి నాదైన ఒక చిన్నపాటి వ్యవహారం చేయడం. దాన్ని నేనింక అర్థం చేసుకుంటున్నాను. అంటే ఎన్ని రకాలుగా చేయొచ్చు, హ్మ్. ఎంత వైవిధ్యంగా చేయొచ్చు, ఇంకా ఎంత అందంగా చేయొచ్చు. హ్మ్. తర్వాత దీనికి కూడా సమాజంలో గౌరవము, తర్వాత ఇండ్లలో పెట్టుకునే వ్యవహారంగా అవకాశం వచ్చింది. కొంతమంది నా వర్క్స్ వాళ్ళ ఇంట్లో పెట్టుకుంటారు, వాళ్ళ కార్యాలయాల్లో పెట్టుకుంటారు. హ్మ్. రేపొద్దున కార్యాలయాలు, ప్రభుత్వాలు పెద్ద 2 రాష్ట్రాలున్నాయి. హ్మ్. కాబట్టి మార్పొస్తుంది. ఇప్పుడు సమాజంలో ఐలమ్మ యూనివర్సిటీ వచ్చింది. చాకలి ఐలమ్మ పేరుతో యూనివర్సిటీ పెట్టుకున్నాము. ఇట్లా రకరకాలవి జరుగుతున్నప్పుడు తెలంగాణ తల్లిలో కూడా మార్పులొచ్చినాయి. మీరు చూసినారు కదా! అవునవును. అంటే సామాన్యమైన మహిళలాగా ఉండాలనే పేరు మీద ఇంకొక విగ్రహం. హ్మ్. అంటే కొంత జరుగుతుంది. ఏందంటే ఈ ప్రపంచంలో రాజకీయాలు సైతం అంటే వాళ్ళ ఆకాంక్షలు, వాళ్ళ అవసరాలు ఏమైనప్పటికీ కూడా మేము కూడా సామాన్యమైన పౌరుడికి గౌరవము తేవడానికే పనిచేస్తున్నాం అంటున్నారు. చూపించుకుంటున్నారు. హ్మ్. కాబట్టి ఇటువంటి సమయంలో నేను నిజమైన సామాన్యుడు ఎవరో ఇంకా నా మీద బాధ్యత పెరిగింది. అంటే వాళ్ళు ఒకటి చేస్తున్నారు. నేను అంతకంటే ఇంకా నిజమైనది ఏం చెప్పాలా? హ్మ్. ఇంకా ఎంత బాగా చెప్పాలా? హ్మ్. సో ఇవి ఒకరోజు వాళ్ళ దగ్గర కూడా పోవచ్చు. ఓకే. కాబట్టి నేను వదులుకుంటుంది ఏమీ లేదు. హ్మ్. ఇది కూడా ప్రధాన స్రవంతే. హ్మ్. ఎందుకంటే 80% ప్రజల జీవితం మీద పనిచేసేది హ్మ్. ప్రధాన స్రవంతి కిందనే లెక్క. కాకపోతే వాళ్ళకి ఆకర్షణ వాళ్ళకి తెలియకపోవచ్చు నా దగ్గర ఇంత మంచి వస్తువు ఉందని. ఇది వాళ్ళ కార్యాలయాల్లో, కార్పొరేట్ ఆఫీసులలో కూడా పెట్టుకోదగ్గది అని వాళ్ళకి చాలా మందికి తెలియదు. హ్మ్. కాబట్టి రేపు ఎప్పుడైనా ఏదైనా జరగచ్చు. కాబట్టి నేనేమి అనుకోవట్లేదు. ఇది గంభీరంగా జరుగుతున్న పనే అనుకుంటున్నాను. హ్మ్. అది. ఓకే సార్. అసలు మీ ఫోటోస్ ఒక్కొక్క ఫోటో ఒక్కొక్క కథను చెప్తుంది. ఇందాక తెలుగు తల్లి అన్నట్టు మీ ఫోటోస్‌లో ఎక్కువ అమ్మ బాధ్యత, తల్లి ప్రేమ హ్మ్. ఇవన్నీ ఎక్కువ క్యాప్చర్ చేసినట్టు అనిపిస్తుంది సార్. మళ్ళీ అందులో ఒకటి మనకి మామూలుగా ఊర్లో అంటే పచ్చదనం చూపిస్తాం. కానీ మనుషులకొచ్చేసరికి హ్మ్. వాళ్ళ కష్టాలు, సరైన భోజనం లేదనో, ఇల్లు అవును. లేదనో ఇవే ఉంటాయి. అవును. బట్ ఇక్కడ స్వచ్ఛమైన మీ ఫోటోలో స్వచ్ఛమైన నవ్వు కనిపిస్తుంది. హ్మ్. మీరు ఇది మాత్రమే క్యాప్చర్ చేయడానికి రీజన్ ఏంటి? అంటే మీరన్నది నిజమే. ఇందులో మీరు వెనుకకు ఉన్న మీ చిత్రం, మీ పక్కన ఉన్న ఆ మహిళ కూడా వ్యవసాయదారిని. వ్యవసాయం చేస్తూనే ఉన్నప్పటికీ ఆ మొఖంలో గాని, ఆమె వేష భాషల్లో గాని చాలా సౌందర్యం ఉంది. సంతోషంగా ఉంది. అంటే జీవితంలో కష్టాలు వస్తాయి. వాటిని ఎదుర్కుంటారు. వాటి కోసము గుండె రాయి చేసుకుంటారు. కావాల్సినంత ధైర్య సాహసాలతో ముందుకెళ్తారు. కానీ జీవితంలో అదొక అంశం మాత్రం. అదేది మొత్తం జీవితంగా ఉండదు. కాబట్టి మనం చాలా సార్లు ఏందంటే, ఈ పావర్టీ అంటే పేదరికము, దారిద్ర్యము, హ్మ్. ఒక నిస్సహాయత, ఈ అణచివేతకు గురైనటువంటి అంశాలు, వీటిని మనము ప్రధాన స్రవంతి మీడియాలో ఈ ప్రజల జీవితాల గురించి చెప్పేటప్పుడు అనివార్యంగా మనం చూపిస్తుంటాం. అది వార్త కాబట్టి, వార్తా విశేషాలు అది వార్త ప్రధానం కాబట్టి, అక్కడ మనము దృష్టి పెట్టి ఆ జీవన ఛాయను, ఆ అంశాన్ని మనం చెప్పడం వల్ల వీళ్ళంతా దరిద్రులు, వీళ్ళంతా నిర్భాగ్యులు, వీళ్ళంతా అణచివేతకు గురైన వాళ్ళు, హ్మ్. వీళ్ళు లేదంటే పోరాటంలో మునిగి తేలిన వాళ్ళు అనే భావన మనకు కొంత కనపడుతుంది. కానీ జీవితం అనే పెద్ద కాన్వాస్‌లో గనుక మనం చూస్తే కష్టం ఎంతుందో సుఖం అంతా ఉంది. కాబట్టి ఈ ఎట్లయితే మనము సెలబ్రిటీ అంటే బాగా అన్ని విధాల సమాజంలో పేరు, ప్రఖ్యాతి పొందుతున్న వ్యక్తి హ్మ్. కేవలం ఆయనలో ఉన్న ఒక బ్రైటర్ సైడ్ మాత్రమే చూపిస్తాము. అతన్ని బాధపడేది, ఆయన కష్టపడేది, ఆయన దుఃఖంలో ఉండేది మనం చూపించం గదా! హ్మ్. ఆయన సక్సెస్ మాత్రమే ఎట్లా చూపిస్తామో, హ్మ్. నేను సామాన్యమైన వ్యక్తి జీవితంలో గూడా అదే ఎంచుకున్నాను. కష్టం ఉంది ఆయనకు కూడా. ఎదురీత ఉంది ఆయనకు కూడా, ఆమెకు కూడా. కానీ అదాని పేరు మీద వాళ్ళ జీవితాల్లో దరిద్రమైనవో బాగా లేనివో చెప్పకూడదు. హ్మ్. అందుకని మిగతా వాళ్ళకు నాకు తేడా ఏమిటంటే, నేను బ్రైటర్ సైడ్ ఆఫ్ ది ఆర్డినరీ మ్యాన్. ప్రకాశవంతమైన ఈ సామాన్యుడి జీవితాన్ని, ఆయన ముఖ చిత్రాన్ని
ప్రబలంగా చూపిస్తుంటాను. అందుకని ఈ సంతోష ఛాయలు నాకు ఎక్కువ కనపడుతుంటాయి. అంతేకాదు ప్రపంచంలో భారతదేశాన్ని మొదటి ప్రపంచపు దృక్పథంతో చూసిన వాళ్ళు ఎవరైనా గానీ, ఇక్కడ సామాన్యతను వాళ్ళు ఒక పేదరికంగానే చూసినారు. కానీ నేనిక్కడ సామాన్యతను సహజత్వంగా చూస్తున్నాను. ఈ సహజత్వము సౌందర్యంతో మిళితమై ఉంది ఇక్కడ. కాబట్టి ఒక మనిషిని నేను చూసినప్పుడు అందులో అవతలి పక్షం అంటే బయటవాడిగా చూడట్లేదు నేను. నేను వాళ్ళ సోదరుడిగా, వాళ్ళ బిడ్డగా, లేదా వాళ్ళ అన్నయ్యగా, ఆమె నాకు వదినగా, అక్కగా ఇట్లా చూస్తున్నప్పుడు నాకొక సహృద్భావత ఉంటుంది కదా! మన మనిషి. సో, మన మనిషిని మనం ఎట్లా చూపించుకుంటాము, ఎట్లా ఓన్ చేసుకుంటాము? ప్రేమగా, అనురాగంతో, అనుబంధంతో చేస్తాం. అవును. కాబట్టి నా బొమ్మలన్నీ ఆ అనురాగ వ్యవహారంలోకి ఇమిడిపోయినాయి. అదే ప్రేమను ఎక్స్‌ప్రెస్ చేసేలాగా ప్రేమను ఉంటాయి. ఎక్స్‌ప్రెస్ చేసి అంటే పరాయి వాడిగా చూడట్లేదు కదా! అందువల్ల ఇది నా ఇన్సైడర్. అంటే నేను ఇన్సైడర్‌ని. వన్ ఎమాంగ్ దెమ్ అన్నమాట. అంటే నేను వాళ్ళలో ఒక మనిషిని. అదే సార్. సో, మన మనుషులు అనేటప్పటికల్లా ఉండే ఒక మమేకత, ఒక మమత ఉంటుంది కదా! అది నా చిత్రాల్లో అనివార్యంగా వస్తున్నట్టుంది. అందువల్ల మీకు చూసినప్పుడు అవి బాగుంటున్నాయి. అవును సార్. అది. అంటే ఇప్పుడు ప్రొటెక్ట్ చేస్తుంటారు. ఎక్కడ మీ ఫోటోలు ఎక్కువ ఏంటంటే తల్లి బిడ్డని ప్రొటెక్ట్ చేస్తున్న పిక్చర్స్ ఎక్కువ అవును. నోటీస్ మంచి అవుతాయి. విశ్లేషణ ఇది. అవును. బాగుంది. అవును సార్. అది చూస్తే అర్థం అవుతుంది. అంటే దానికి ఆర్థికంగా బలంగా ఉండక్కర్లేదు. ఎంత ఏ సామాన్యులైనా కూడా ప్రేమలో మాత్రం ఈక్వాలిటీ ఈక్వాలిటీ. కనిపిస్తుంటది. అవును. అది చాలా నచ్చింది సార్. అండ్ ఇంకొకటి మీరు మరి ఈ ఇంత పెద్ద పనిని ఎక్కువ ఒక మంచి ప్లాట్‌ఫార్మ్ ఎంచుకొని కొంచెం ఎక్కువ మందికి రీచ్ అయ్యేలాగా ప్లాన్ చేయలేదు ఇప్పుడు? అంటే ఇప్పుడున్న స్థాయిని అంటే ఒకటి గ్యాలరీ అనేది కొంచెం పెద్ద వ్యవహారం కిందే లెక్క. అంటే నిరాటంకంగా నడపాలి. దాంట్లో వచ్చే వాళ్ళను ఆదరించి వాళ్ళకు తగిన బొమ్మను మంచి గాలి వెలుతురులో చూపించాలి. తగిన విధంగా దానికి ఫ్రేమ్ కట్టి అందంగా మంచి ప్రింట్‌తో ఇదంతా ఖరీదైన వ్యవహారం కింద లెక్క. సో, ఇక్కడి దాకా తెచ్చి ఈ మాత్రం వ్యవహారాన్ని అంటే ఒక 8 సంవత్సరాలుగా నేను నిర్వహిస్తున్నాను ఈ గ్యాలరీలో. ఇది 13వ ఈ గ్యాలరీ పెట్టినాక ఇది 13వ ప్రదర్శన. ఇది ఇప్పుడు మీరు చూస్తున్న ఎవ్రీడే ఇండియా అనేది. సో, ఇట్లా నేను బయట అంటే గ్యాలరీ పెట్టకముందు, పెట్టిన తర్వాత కలిపి 20 ప్రదర్శనలు నేను ఫోటోగ్రఫీ చేసిన. సో, నాలాంటి వాడికి అంటే ఒక జర్నలిస్ట్‌గా పనిచేసి పూర్తి స్థాయిగా ఉద్యోగం వదిలిపెట్టి మళ్ళీ ఫోటోగ్రఫీ చేస్తున్న వాడిని మీరు ఇంతకుముందు అన్నట్టే కమర్షియల్ కాని బొమ్మ, ఆర్థికంగా కొనడానికి ఇష్టపడని బొమ్మ, అటువంటి దానితో 8 సంవత్సరాలు ఒక గ్యాలరీ నిర్వహించడం నాకది కొంచెం నాకెక్కువ అనమాట. కాబట్టి దీన్ని ఇంకొక స్థాయికి నేను తీసుకెళ్ళి మరింత విశాలమైన గ్యాలరీని కొంత అందరికీ అందుబాటులో ఉండే లేదా మెట్రోకు అనుకూలంగా ఉండే ప్లేస్ కానీ ఇట్లాంటిది ఏమైనా చేయాలంటే మరింత ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. అది కూడా భవిష్యత్తులో చేస్తానేమో తెలియదు. కానీ ప్రస్తుతానికైతే చేస్తున్న పనిని నిరాటంకంగా చేయడం మీద దృష్టి పెట్టినాను. అంటే ఒక గ్యాలరీ దాంట్లో ప్రతి సంవత్సరం కనీసం 2-3 ప్రదర్శనలు, ఆ ప్రదర్శనలు చూడ్డానికి తగ్గ వాతావరణం ఉంచడం, వచ్చిన వారిని చూపించడానికి నేను అందుబాటులో ఉండడం, అడిగిన వారికి అడిగిన వేళ వాళ్ళకి కావాల్సిన బొమ్మ ఇవ్వడం, ఇటువంటి పనికి నిర్వహించడానికి నేను కొంత సమాయత్తమైనాను. మరింత వ్యవహారంలోకి వెళ్ళడానికి కావాల్సిన ఆర్థిక దన్ను కావచ్చు, లేకపోతే మానసిక సంకల్పం కావచ్చు, ఇంకా నాకు కాలేదు. ఓకే. భవిష్యత్తులో జరగవచ్చు కూడాను. అదే అంటే ఇప్పుడు మామూలుగా మీరు ఓన్‌గా కాకుండా పెద్ద పెద్ద ఎగ్జిబిషన్ ప్లాట్‌ఫార్మ్స్ ఉంటాయి కదా అవును. సార్! అక్కడ ఎక్కువ మంది చూడడానికి అవకాశం ఉంటది కదా! మీరు సామాన్లని అక్కడ ప్రెజెంట్ చేయడానికి చేసినప్పుడు చేశారా? చేస్తే చేశాను. ఎలాంటి స్పందన వచ్చింది? అంటే మనకు హైదరాబాద్‌లో ఫోటోగ్రఫీ ప్రధానంగా ఎగ్జిబిషన్స్ తక్కువ జరుగుతాయి. అంటే ఓకే. ఒక ఇన్‌స్టిట్యూషనల్‌గా ప్రభుత్వం నుంచి గానీ, ప్రైవేట్ సంస్థల నుంచి గానీ అటువంటి ప్రోత్సాహం ఏమి లేదు. సో, ఎవరమైనా మేము స్వతంత్రంగా చేయవలసిందే. ఓకే. దానివల్ల ఏంటంటే ఇప్పటికీ నేను 20 షోలు చేశాను కదా! ఈ 10 సంవత్సరాలలో. హ్మ్. అది ఆ పని కూడా ఎవరు తెలుగు రాష్ట్రాలలో ఏ ఫోటోగ్రాఫర్ కూడాను ఒక 10 సంవత్సరాల వ్యవధిలో 20 ఎగ్జిబిషన్‌లు ఎవరు పెట్టలేదు. నేను ఆ పనిని పూర్తి స్థాయిగా నేను తీసుకొని చేసినందువల్ల కనీసం సామాన్య శాస్త్రం అనేది ఎక్కువ మందికి ఇప్పుడు తెలిసింది. రెండోది గ్రూప్ షోస్ ఎప్పుడైనా జరుగుతాయన్నమాట. కలిసి పెట్టడం. వాటిలో పార్టిసిపేట్ అవుతాను. అలాగే నేషనల్‌గా అంటే కొన్ని ఫిల్మ్ ఫెస్టివల్ లాగే ఫోటో ఫెస్టివల్స్ కూడా జరుగుతాయి ఇక్కడ. అందులో కూడా నేను ఎగ్జిబిట్ చేస్తూ ఉంటాను. కానీ మీరన్నట్టు గ్యాలరీలోనే పెట్టకుండా బయట నేను ఎగ్జిబిషన్ చేయొచ్చు.
కానీ దానికి పెట్టే సమయము, ఖర్చు, దానికి హాజరయ్యే మనుషులు తక్కువ మళ్ళా. ఓకే. అందువల్ల నేను నిరాటంకంగా ఒక చోట పెడుతూ ఉన్నాను. ఓకే. అంటే మనం బయట పెట్టినా 20 మందే వస్తారు వారం రోజుల్లో. హ్మ్. అదే రోజు ఇక్కడ ఇప్పుడు అలవాటు చేసిన ప్రదేశంలో రోజుకి 5గురు వస్తున్నారు. హ్మ్. ఆ మేరకు నేను బయట చేసే ప్రయత్నం కంటే ఇక్కడ కనీసం కన్సిస్టెంట్‌గా చేయడం మంచిదని. ఓకే. అందువల్ల ఎక్కువ మందికి ఇక్కడే చూపిస్తున్నాను. ఓకే. అది. సరే మీరు మెయిన్ స్ట్రీమ్ నుండి ఫోటో జర్నలిస్ట్‌గా హ్మ్. ఈ ఒక సామాన్య శాస్త్రం అనేది ఒకటి ఎంచుకొని, ఒక థీమ్ ఎంచుకొని చేస్తున్నారు గదా! అవును. చేస్తున్నప్పుడు అందరికొచ్చే డౌటే ఫైనాన్షియల్‌గా ఇవేమి మీకు రాబడి రాబడి ఇవ్వవు. అవును. సో, దాన్నెలా మేనేజ్ చేస్తున్నారు మీరు? అంటే ఒకటేంటంటే పనిని నిరాటంకంగా చేయడం అండి. హ్మ్. అంటే ఇదొక పని అన్న విషయం ముందు వాళ్ళకి చాలామంది మిత్రులకు, నా నా మిత్రులకు కూడా ఇదొక పనిగా వాళ్ళ ముందు అనుకోలేదు. అంటే ఒక అభిరుచి కింద, ప్యాషన్ అంటే మీ ప్యాషన్. వ్యక్తిగత అభిరుచి కింద, మీ హ్మ్. వ్యక్తిగత ఇష్టం కింద అనుకున్నారు. క్రమక్రమంగా ఈ ఛాయాచిత్రాలు మాట్లాడుతున్న విషయాలు ఎక్కువ మందికి సంబంధించినవి. హ్మ్. ఇది సంస్కృతికి సంబంధించింది, మన జీవితాలకు సంబంధించింది, మన భవిష్యత్ తరాలకు సంబంధించింది. హ్మ్. కాబట్టి ఈ చేస్తున్న వ్యక్తికి మనం సహకరించాలి అనే భావన కొందరిలో ఏర్పడింది. హ్మ్. నేను నా అంతట నేను ఏర్పాటు చేసుకున్నటువంటి ఇది స్వీయ లక్ష్యం కాబట్టి, దీన్ని వాళ్ళకి చెప్పడంలో నేను జాగ్రత్తగా చెప్పడంలో నేను కొంత వెనకబడడం. ఇది ఖర్చుతో కూడుకున్నదని చాలామందికి చెప్పలేదు నేను. ఇది శ్రమతో కూడుకున్నదని చాలామందికి తెలియదు. అది వివరించలేదు నేను. తర్వాత ఇక్కడ నేను ఒంటరిగా అంటే ఉద్యోగం అనే వ్యవహారంలో ఎట్లయితే మనం పనిచేస్తామో, అదే అంతే స్థాయి ఎనర్జీతో మనం ఇక్కడ కూడా ఉండవలసి ఉంటది. అలా ఉన్నప్పుడు ఇది నడుస్తదన్న విషయం వాళ్ళకి నేను చాలామందికి తెలియదు. చాలామంది ఇప్పటికి నేను మా ఇంట్లో నిర్వహిస్తున్నానని అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు నా ఫ్రెండ్స్. కాబట్టి ఇవన్నీ నేను చేసే ప్రాసెస్‌లో ఆర్థిక సహకారము విషయంలో కొంతకాలము ప్రభుత్వము అంటే డిపార్ట్‌మెంట్ ఆఫ్ కల్చర్ ద్వారా ఏడాదికి ఒక షో అట్లా వాళ్ళు రూ. 1,00,000 సహకరించేవారు. తర్వాత దాన్ని బిల్లులు సమర్పించడము, దానికోసం వేచి చూడడము, వాళ్ళు చేసే సహకారం కారణంగా మిగతా వాళ్ళు రమేష్‌కు ఈ గ్యాలరీకి వాళ్ళు పెద్ద ఎత్తున సహకరిస్తున్నారనే అనుమానం కూడా ఉంటుంది. అంటే మంచిదే గదా! అనుకుంటారు. కానీ అలాంటిది జరగట్లేదు. దానివల్ల నేను అనుకున్నాను ఈ ప్రజలకు సంబంధించిన పని, సామాన్య పౌరులకు సంబంధించిన పనిలో ప్రభుత్వ సహకారం ఎందుకు? ఓకే. ఆ ప్రభుత్వ సహకారం చాలా చిన్నదైనప్పుడు హ్మ్. వాళ్ళతో కలిసి మళ్ళీ ప్రజలతో, మిత్రులతో కలిసి పనిచేయడం వల్ల వచ్చే ఉపయోగం ఏమీ లేదు. కాబట్టి హ్మ్. ప్రభుత్వం నిజంగానే చిన్నదని భావిస్తున్నప్పుడు, హ్మ్. అంటే ఈ విషయాల పట్ల అవగాహన పెంచుకోవడం, సహకరించే స్థాయికి వాళ్ళు రానప్పుడు, వాళ్ళను పూర్తిగా వాళ్ళ సహకారం ఆ రూ. 1,00,000 ఏడాదికి తీసుకోవడం కూడా మానేస్తే మంచిది కదా! అన్న సంకల్పానికి నేను వచ్చాను. హ్మ్. వచ్చిన తర్వాత ఇప్పుడు నేను మా మిత్రులకు తెలిసిందనమాట. ఇది ఖర్చుతో కూడుకున్న పని. రమేష్‌కి కూడా చేయూత ఇవ్వాలి. హ్మ్. సో, ఇప్పుడిప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది. కొంతమంది నాకు వ్యక్తిగతంగా నేను ఎగ్జిబిషన్ చేసే ముందు వాళ్ళకి కోరుతాను. మీరు కూడా ఏమైనా కొంచెం సహాయం చేయండి అని. హ్మ్. అట్లా కొంత సహకారంతో నేను నా ఫోటోగ్రాఫ్స్ కొంతమంది సేల్ చేసే ప్రాసెస్‌లో దీనికి తోడు నేను కొంత అప్పు చేయడం. అంటే ఎప్పుడో ఒక రోజు ఇంకా కొంత ఏదో జరుగుతది అనే నమ్మకం నాకుంది గాబట్టి, దీని మీద నేను కొంత సాహసోపేతంగా ఒక రూ. 1,00,000 నుంచి రూ. 10,00,000 దాకా ఇట్లా ఒక పని పెద్ద పని చేసేటప్పుడు ఉండే స్థైర్యంతో చేస్తూ ఉంటాను. చేసిన తర్వాత ఇబ్బందులు సహజమే అనుకోని, ఆ ఇబ్బందులు గూడా నాకు అంతట నేను తెచ్చుకునేవి గనక సంతోషంగా భరిస్తూ ఉంటాను. కొంతమంది భారం కొంతమంది మీద ఈ భారాన్ని వాళ్ళ భుజాల మీద కూడా వేస్తూ ఉంటాను. ఓకే. కానీ మిత్రులు అర్థం చేసుకుంటున్నారు. ఇది మంచిదని, దీనికి మేము ఉండాలని అనుకుంటున్న వాళ్ళు కొంతమందున్నారు. హ్మ్. వాళ్ళకి ఈ సందర్భంగా కృతజ్ఞతలు కూడాను. అది. థాంక్ యూ. సరే ఇప్పుడు జర్నలిస్ట్‌లనే గాకుండా సామాన్య ప్రజల కోసం చేశారుగా. మీరు వెళ్ళే దారిలో గాని ఎవరైనా హ్మ్. తెలియని అపరిచితులొచ్చి చూసి హ్మ్. వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ ఏమన్నా షేర్ చేసుకుంటారా మీరు? చేస్తాను. ప్రతిరోజు నా గ్యాలరీకి, హ్మ్. సామాన్య శాస్త్రం గ్యాలరీకి 5గురు వ్యక్తులైనా వస్తారండి. ఓకే. అందులో బాగా చదువుకున్న వాళ్ళు ఒకరొస్తారు. అంటే తెలిసినటువంటి వాళ్ళు. అంటే ఈ కళ అంటే ఏంటో తెలిసిన నాగరికత. వాళ్ళు, ఈ ఆర్ట్ అంటే ఏంటో తెలిసిన వాళ్ళు, ఒక అభిరుచితో వచ్చిన వాళ్ళుంటారు. ఒక ఇద్దరు, ముగ్గురు నాకు ఇద్దరు తెలిసిన వాళ్ళొస్తారు. నన్ను పరిచయం ఉన్నవాళ్ళు, రమేష్ చేస్తున్నదేదో చూడాలి, సామాన్య శాస్త్రం అంటే ఏమిటి అన్న ఆసక్తితో వస్తారు. ఒక ఇద్దరు, ముగ్గురు మనకి తెలియదు వాళ్ళు. వాళ్ళు కింద ఉండే బోర్డ్ చూసో, ఇట్లా వెళ్తూ వస్తారు. లేదా ఎవరో చెప్తారు వాళ్ళకు, ఇట్లాంటిది ఒకటి ఉందంట వెళ్లి చూడండి అని. హ్మ్. అట్లా ఐదుగురిలో ముగ్గురు కొత్త వాళ్ళే ప్రతిరోజు నాకు.
హ్మ్. ప్రతిరోజు ముగ్గురు కొత్త వాళ్ళని కలుసుకోవడం నాకు నిజంగా ఎక్సైటింగ్‌గానే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి మళ్ళీ అన్నీ నేను మొదటి నుంచి చెప్పాలి. అయితే ఆశ్చర్యం ఏమిటంటే వాళ్ళు ఒక్కసారి ప్రదర్శన చూడగానే సామాన్య శాస్త్రం అంటే ఏమిటో వాళ్ళకి తొందరగా అర్థమవుతుంది. హ్మ్. వాళ్ళు నాకు ఇంకా వివరించి చెప్తారు. ఇది ఇట్లా ఉంది, అట్లా ఉంది. హ్మ్. తొందరగా పోల్చుకుంటారు. హ్మ్. కనెక్ట్ అవుతారు. పాత బొమ్మల ప్రదర్శనలో ఉన్న బొమ్మలు చూపించమంటారు. ఏదైనా ఒక వస్తువు వాళ్ళకి నచ్చింది ఉంటే తీసుకోవచ్చా అని అడుగుతారు. నా దగ్గర ఇంతే ఉంది అంటారు. పర్వాలేదు మీరు తీసుకెళ్ళండి అని చెప్తాను. హ్మ్. అట్లా చాలా చాలా ఇంట్రెస్టింగ్‌గా జరుగుతుంటుంది ప్రతిరోజు. సార్ కామన్ పీపుల్ గాకుండా మీలాగా ప్యాషన్ ఉండి ఫోటోస్ ఇలా సామాన్లు తీసే వాళ్ళకి మీ ఎగ్జిబిషన్‌లో ఏమన్నా ప్లేస్ ఉంటదా? ఎందుకంటే అందరూ వచ్చి ఇప్పుడు ఎగ్జిబిషన్ సందర్శిస్తున్నారు గదా! సో, అలాంటి వాళ్ళకి ఎంకరేజ్‌మెంట్ అనేది ఉంటుందా మీ వైపు నుంచి? అంటే ఒకటి నా గ్యాలరీలో ఒకటి రెంటు నేనే పెట్టుకుంటున్నాను. ఫోటోగ్రాఫ్ ఫ్రేమ్స్ ఉంటాయి నా దగ్గర. కాబట్టి ఎవరైనా ఫోటోగ్రఫీకి సంబంధించినంత వరకు ఇది హైదరాబాద్‌లో ఎన్నిదేలుగా ఉన్న గ్యాలరీ కాబట్టి ఎవరైనా ఫోటోగ్రాఫర్స్ తమ వర్క్స్ ఎగ్జిబిట్ చేయాలంటే ఆహ్వానం నా గ్యాలరీలో. వాళ్ళు ప్రింట్ చేసుకొని రాగలిగితే చాలు. అంటే ఫోటోగ్రఫీ ఎగ్జిబిషన్‌లో అది 25% ఎక్స్‌పెండిచరే ప్రింటింగ్. యాహ్! ఫ్రేమింగు, రెంటు ఇదంతా మళ్ళా మిగతా 70% అనుకోండి. ఒక 30% వ్యవహారం వాళ్ళు చేసుకోగలిగితే మన గ్యాలరీలో వాళ్ళు ఎగ్జిబిషన్ పెట్టుకోవచ్చు. ఓకే. రెండవది నేను ప్రతి 3 నెలలకు ఒక ఎగ్జిబిషన్ ఉంటుంది. 3-4 నెలలకు. నా ఎగ్జిబిషన్ ముగిసేటప్పుడు వాళ్ళు నా ఫోటోగ్రఫీ గ్యాలరీలో ఈ ఫ్రేమ్స్‌లో వాళ్ళ బొమ్మలు మార్చుకోవచ్చు అన్నమాట. ఓకే. వాళ్ళు వారం రోజులు పెట్టుకొని వాళ్ళ రోజులకి ఇస్తాను నేను. నేనే నిలబడతాను. ఇనాగ్రేషన్ చేసుకోవచ్చు మంచిగా. అన్ని వసతులున్నాయి. మళ్ళీ వాళ్ళది తీసేసినాక నా కొత్త షో పెట్టుకుంటాను. హ్మ్. కాబట్టి ప్రతి సంవత్సరం 3 షోల నుంచి 4 షోలు ఎవరైనా ఈ గ్యాలరీని వాళ్ళు ఉపయోగించుకోవచ్చు. ఓకే. అవకాశం ఉంది. ఉచితంగా. ఓకే. సార్ ఇప్పుడు మీకు గ్యాలరీకి సామాన్లే గాదు, ఫోటోగ్రాఫర్స్ కాదు. నార్మల్‌గా ఎవరైనా ప్రముఖులు మీకిచ్చిన కాంప్లిమెంట్స్ ఏమన్నా ఉన్నాయా? ప్రముఖులు కూడా చాలామంది వస్తారు. అంటే ఇప్పుడు మన రాజమౌళి గారి నాన్నగారు మా కాలనీలో ఉంటారు. ఓకే. ఆయన విజేంద్ర ప్రసాద్ గారు. ఆయన కూడా చూసారు బొమ్మలు. అంటే విశేషం ఏమిటంటే చాలామంది ఫిజికల్‌గా తమ ఇల్లు వదిలి అంటే తమ ఒక ప్రదేశానికి వెళ్ళి ఒక గంట సేపు స్పెండ్ చేసే అంటే ఔదార్యం అంటే ఈ రోజుల్లో చాలా తక్కువ. హ్మ్. అంటే ఇప్పుడు ఒక సంగీత బిజీ లైఫ్ విభావానికెళ్ళడము బిజీ. అట్లా ఒక సినిమాకు వెళ్ళడం కూడా ఈ మధ్య తగ్గింది మీకు ఓటీటీ అవును. ప్లాట్‌ఫార్మ్స్‌లో. అవును. ఇన్ని వ్యవహారాలు జరుగుతూ ఉన్నప్పటికి కూడా నా గ్యాలరీకి వస్తున్నారంటే వాటిని మించిన వ్యవహారం ఏదో ఉందని నేను అనుకుంటున్నాను. మన తెలుగు రాష్ట్రాల్లో ఉండే వాళ్ళు మన తెలంగాణ నుంచి హైదరాబాద్ ఎవరొచ్చినా హ్మ్. వాళ్ళు సాహిత్య సభకొచ్చినప్పటికీ లేదా నిమ్స్ లాంటి హాస్పిటల్ వ్యవహారాల కోసం వస్తారు. వచ్చినప్పుడు వాళ్ళు నాకు ఫోన్ చేస్తారు. వచ్చి నేను ఊర్లో ఉన్నాను. 2 రోజులు ఉంటున్నాను. ఎప్పుడు రావాలి? హ్మ్. అట్లా వస్తారు. హ్మ్. ఆంధ్రప్రదేశ్ నుంచి చాలామంది వేరు వేరు కారణాలతో మన హైదరాబాద్ వచ్చినప్పుడు హ్మ్. తప్పకుండా దర్శించే ప్రదేశంగా వాళ్ళ మనసులో కూడా నమోదైంది. వాళ్ళు వాళ్ళ స్నేహితుల్ని తీసుకొనొస్తారు మన దగ్గరికి. హ్మ్. ఇది 2 కాకుండా ఈ మధ్య విదేశాల నుంచి కూడా హైదరాబాద్‌లో చాలామంది స్థిరపడ్డారు. హ్మ్. వాళ్ళకు గ్యాలరీస్ మన గూగుల్ ఇమేజ్‌లో గ్యాలరీస్ అని వాళ్ళు సెర్చ్ చేసి ఏ గ్యాలరీలో ఏ వేళలలో పోవచ్చు చూసుకొని ఓకే. కూడా అలాంటి విదేశీ వనితలు చాలామంది ముఖ్యంగా మహిళలు హ్మ్. కల్చర్ మీద పనిచేస్తున్న వాళ్ళు నాట్ ఓన్లీ ఆర్టిస్ట్, ఫోటోగ్రఫీ ఫ్రెటర్నిటీ బయట వాళ్ళు కూడా రీసెర్చ్ స్కాలర్స్ వాళ్ళు మన గ్యాలరీకొస్తారు. హ్మ్. ఇది కాకుండా విదేశాల నుంచి వచ్చింది ఒకామె. నాకు చాలా ఆశ్చర్యం అది. హ్మ్. లాస్ట్ ఇయర్ ఒక ఫ్రాన్స్ నుంచి ఎల్విన్ పెన్సా అని ఒక పెద్ద మనిషి. ఆమె ఆర్టిస్టు. ఆమె భారతదేశాన్ని ప్రతి సంవత్సరం సందర్శిస్తారు. ఓకే. అయితే కరోనా సమయంలో ఆమె రాకపోకలు మనకు బంద్ కావడం వల్ల చాలా ఏళ్ళు రాలేదు. కరోనా తర్వాత వచ్చే మొదటి విజిట్ నీ కోసమే వస్తాను అని ఆమె చెప్పి హ్మ్. ఆమె ఫ్రాన్స్ నుంచి వచ్చారు. హ్మ్. నా గ్యాలరీలో చాలా సంతోషంగా ఒక 6 రోజుల పాటు నేను ఆతిథ్యం ఇక్కడ ఇచ్చినాను. ఆమె తెలంగాణ గ్రామాలు కూడా చూపించాను ఆమెకు. హ్మ్. ఈ బొమ్మలన్నీ చూసి చాలా సంతోషపడ్డారు. ఆమె ఏమందంటే, "రమేష్ బాబు" వాళ్ళు బాబు అంటారు. హ్మ్. "నువ్వు విదేశాలకు రావడం, నీవంతట నువ్వు రావడం చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి పని. హ్మ్. మేము నీ బొమ్మలు చూడడానికి రావడం చాలా సులభం. ఎందుకంటే మేము సంపాదించే డబ్బుతో పోలిస్తే మీరు చాలా కష్టపడి రావాలి. నువ్వు విదేశాలకు నీ అంతట నువ్వు వెళ్ళకు. హ్మ్. నీ బొమ్మలు అలా ఉన్నాయి. నీ బొమ్మలు చూడడానికి నాలాగా ఇంక ముందు కూడా వస్తారు" అంది. ఓహ్! అదొక గ్రేట్. ఆశీర్వాదం. అంటే గ్రేట్. మీరన్నట్టు హ్మ్. ఒక మంచి కాంప్లిమెంట్. కాంప్లిమెంట్.
అట్లాగే బి నరసింహరావు లాంటి పెద్దలు కూడాను నా బొమ్మలు చూస్తున్న వాళ్ళు కూడా ఉమ్, వాళ్ళు చాలా సంతోషపడతారు. వాళ్ళు ఇచ్చే కాంప్లిమెంట్స్. ఉమ్, ముఖ్యంగా ఈ మధ్యగా పాపం పెద్ద ఆయన శ్యామ్ బెనగల్ గారు ఉమ్, మరణించారు. ఓ, ఆయన నా ఎగ్జిబిషన్ ముంబైలో పెట్టినప్పుడు వచ్చి 3 గంటలు నాతో ఉండి బొమ్మలని చూసి తెలంగాణ గ్రామీణ జీవితాన్ని గుర్తు చేశావు. ఆయనే నాకు ఈ గోచికట్టు మీద నువ్వు కష్టపడి ఒక ఎగ్జిబిషన్ చేయని సలహా ఇచ్చారు. సో ఆయన స్మృతిలోనే నేను ఆ బొమ్మలంతా చేసి ఒక ఎగ్జిబిషన్ కూడా పెట్టినాను. నా కాశీ ప్రదర్శన బొమ్మలు కూడా చూసి ఆయన నీ బొమ్మలు చూస్తుంటే ఒక హైకు పోయేటు మాదిరిగా నాకు అనిపిస్తున్నది ఉమ్, అని ఆయన ఆశీర్వదించి నాకు ఉత్తరం రాశారు. ఉమ్, కాబట్టి అభినందనలు ఉన్నాయి. నాకు కావాల్సినంత సపోర్టు సిస్టమ్ కూడా డెవలప్ అయింది. వ్యక్తులు ముఖ్యంగా సంస్థలు కాకుండా, ప్రభుత్వాలు కాకుండా నిరాడంబరమైన సామాన్యమైన వ్యక్తులు తమ పదవి, పేరు పక్కకు పెట్టి వాళ్ళంతట వాళ్ళు నాకు వెనుదనగా ఉన్నవాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళ సంఖ్య పెరగడం అనేది జరుగుతుందని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే ఈ పని నేను ఇంకా ఉత్సాహంతోనే అదే మాదిరి అంటే ఎటువంటి సమస్యలు ఎదురైనా గానీ ఇది నిలబెట్టుకోవాలి. ఇది అందరిది అని భావిస్తున్నాను కాబట్టి ఆ సంకల్పం నన్ను ముందుకు తీసుకెళ్తున్నది. గద్దర్ గారిని కూడా మీరు ఫోటో తీసినట్టు హ్మ్. గద్దర్ గారిని అదే గద్దర్ అన్నను అనేక సందర్భాల్లో తీశాను. మీరు చూసిన ఆ బొమ్మ నా మొదటి ఎగ్జిబిషన్‌లో పెట్టినాను. 'జై బోలో తెలంగాణ' సినిమా ప్రివ్యూ అప్పుడు ఓకే. తెర మీద తీసిన బొమ్మ అది. హుహు. అది ఓకే. పొడుస్తున్న పొద్దు మీద అన్న పాటకు సాంగ్. తెర మీద గద్దర్ కనపడ్డప్పుడు ప్రేక్షకులు హ్మ్. వేదిక మీదకి వెక్కి వాళ్ళంతా ఆనందంగా నాట్యం చేస్తున్నప్పుడు తీశానది. ఓకే. సో, ఆ బొమ్మ ఆయనకు కూడా ఇష్టం. అది అల్లంనారాయణ గారి ఇంట్లో హ్మ్. అది పెద్ద బొమ్మ అల్లమన్న ఇంట్లో ఉంది కాబట్టి. ఓకే. ఓకే. మరి మీరిప్పుడు మామూలుగా ఫోటో అనగానే ఫస్ట్ మనకి గుర్తొచ్చేదేంటంటే, కొంచెం బట్టలు బాగలేకపోయినా, హెయిర్ బాలేకపోయినా మనం ఎలిజిబుల్ కాదు ఫోటోకి, ఫోటో అమ్మో అని హ్మ్. వెళ్ళిపోతుంటారు. అవునవును. అలాంటిది మీరు మట్టి కాళ్ళతో ఉన్న ఫోటోస్ హ్మ్. కాళ్ళని రిప్రజెంట్ ఎక్కువ హ్మ్. బాగా పని చేసుకునే వాళ్ళై సామాన్యుల ఫోటోస్ తీయడానికి రీజన్ ఏంటి? అందులో మీ కోణంలో ఏంటి దాని అర్థం? అంటే ఒకటి నేను కామన్ మ్యాన్‌కి సంబంధించి సామాన్యమైన వ్యక్తికి ఏముంది అని గనక మీరు ప్రశ్నిస్తే హ్మ్. భూమి లేదు. ఇల్లు, వాకిలి లేని వాళ్ళు, సొంత భూమి లేని వాళ్ళు. ఆ! ఉన్నదల్లా వాళ్ళకేమిటి పిల్లలు, పిల్లలు, రెక్కలు. హ్మ్. రెక్కల కష్టం మీద బతకాలి. పెళ్ళాం, పిల్లల్ని చూసుకోవాలి. ప్రధానంగా ఎక్కువ అవును. మంది. సో, కాబట్టి మనిషికి ఉన్నదేమిటి? ఆయన ఆభరణము ఆయన శరీరమే. కాయం అంటాం గదా మనం. కాయం అంటే బాడీ. హ్మ్. సో, ఈ కాయ కష్టం చేస్తారు గదా! కాయంతో చేసే కష్టం. హ్మ్. కాబట్టి ఇతని అస్తిత్వము ఈ సాధారణమైన పౌరుడి మనిషి తాలూకు తన ఆస్తి ఏమిటి అంటే ఆయన శరీరమే. సో, ఈ శరీరాన్ని స్థిరమైన అంటే దృఢమైన, శక్తివంతమైన ఆయన శరీరాన్ని అనివార్యం. అంటే ఆయన దుక్కి దున్నాలి. అవును. పంచభూతాల మధ్య వానకు, ఎండకు ఆయన నిలబడి పనిజేసుకోవాలి. అనారోగ్యము దరిజేరకుండా ఉన్నదాన్ని తిని కాపాడుకోవాలి శరీరాన్ని. అవును. సో, ఆయనకు ఉన్నది ఏకైక ఏమిటి అంటే ఆయనకి దేహమే ఉంది. సో, ఈ దేహంతోనే ఆయన అన్ని పనులు. ఆ రెక్క ఆడితే ఆయనకు డొక్కాడు. డొక్కాడుతుంది. హ్మ్. కాబట్టి మీరు గమనిస్తే ఆయన తన శ్రమకు ఆయుధం అదే. తన ఉత్పత్తికి ఆయుధం అదే. తన ప్రేమకు కూడా ఆయుధం అదే. తన భార్యను అదే శరీరం, ఆమెను తిట్టినా, కొట్టినా, చేయి చేసుకున్నా, లేకపోతే దగ్గర తీసుకున్నా ఆయనకున్నది అదొకటే. హ్మ్. ఏదో కొని ఆమెను సంతోషపెట్టడానికి లేదు. హ్మ్. ఎక్కడి నుంచో తేలేడేమి. హ్మ్. కాబట్టి సర్వస్వం ఏంటి అంటే మనిషికి కా ఆయన కాయమే. హ్మ్. కాబట్టి దీన్ని నేను బాగా అర్థం చేసుకునే ప్రయత్నం చేసిన. సో, ఇది ఎంత వ్యాలిడ్ అంటే, ఎంత భౌతికం, ఎంత స్పిరిచ్యువల్ ఆయనకు. హ్మ్. సో, దీన్ని నేను అనేక విధాలా చెప్తుంటానన్నమాట. హ్మ్. అది విశ్రాంతి తీసుకున్నప్పుడు ఆ కాయంతో ఆ పాదాలను చిత్రిస్తాను. ఓకే. ఆయన నిలబడి పనిచేస్తున్నప్పుడు ఆమె స్థిరంగా భూమి మీద తన పాదాలు కరుచుకొని ఆత్మవిశ్వాసంతో నిలబడ్డ ధరణిలాగా తీస్తుంటాను. సో, వీటన్నిటిని ఈ ఈ విశేషంగా ఈ పాదాల నుంచి నేను నా నెరేటివ్, నా ఇమేజరీని డెవలప్ చేసుకోవడానికి ముందన్నట్టుగా ఆయనకున్న ఏకైక ఆస్తి అది.
ఓకే. దీన్ని నేను అనేక పది విధాల నేను హ్మ్. దాన్ని మేనిఫెస్ట్ చేస్తూ ఉంటాను అనమాట. సో, నేను అమ్మ అన్న ప్రదర్శనలో ఒక చిత్రం పెట్టినాను. ఆమె ఏమి ఉండవు ఆభరణాలు. పాదాలు. హ్మ్. సు సూటిగా తీశాను. అట్లా భూమిని అంటిపెట్టుకొని ఉంటాయి. హ్మ్. దాన్ని చూసి ఒక ఆమె ఆహ్, దాన్ని ఒక చక్కటి పదంతో, ఒక విశేషణంతో స్త్రీలకు సంబంధించిన సాధికారత అంది. హ్మ్. దాన్ని మనం ఎట్లా చూస్తాం? సాధికారత అంటే ఒక ఎంపవర్డ్ హ్మ్. అనేక విషయాలలో ఆమె తనని తాను నిలుపుకున్నది కదా! కానీ ఒక పాదాలు స్థిరంగా భూమిని అంటిపెట్టుకొని ఎటువంటి ఆభరణం లేని ఆ సామాన్యమైన పాదాలను చూసి సాధికారత క్షణం అని. ఓహ్! హ్మ్. ఆ భావన తేగలిగింది ఆ చిత్రం అంటే, హ్మ్. అది నాకు అనిపించింది ఇది నేను చేస్తున్న ప్రయత్నం ఫలిస్తున్నది. ఓకే. అది. అదే సార్. అంటే మామూలుగా ఇప్పుడు ఈ సామాన్యులకి, రాజకీయానికి సంబంధం లేదు. వాళ్ళెప్పుడూ హ్యాపీగానే ఉంటారని. మీరు ఒక చిత్రం తీశారు. తెలుగు తల్లి వెనక ఇంకొక ఆమె తెలంగాణ తల్లి ఆలోచించుకుంటూ వెనక. తెలంగాణ అవును. తల్లి వెనక అవును. ఆలోచించుకుంటూ కూర్చుంటారు. అవును. ఒక మాస్ ఒక అతనేమో మామూలుగా మన ఇప్పుడు ఆహ్, పొలిటికల్ హామీస్ గురించి హ్మ్. చూస్తుంటారు. హ్మ్. సో, వాటి అర్థం ఏంటి సార్? అంటే నేను ఈ ప్రదర్శన మీరు చూస్తున్న ఎవ్రీడే ఇండియాలో హ్మ్. భారతదేశం ఆత్మ అంటే మన రోజువారీ జీవితంలో ఎట్లా ఉందో చెప్పాను. హ్మ్. సో, దాంట్లో తెలంగాణ బొమ్మ మీరు చెప్పింది ఏమిటంటే, అటువైపు తెలంగాణ తల్లి చూస్తుంటుంది. ఇటువైపు ఒక మాస్క్ ఉంటుంది. హ్మ్. తలో దిక్కు అయిన తెలంగాణను నేను గమనించాను. అంటే హ్మ్. అతను అనుకున్నది ఒకటి, అయిందొకటి. హ్మ్. సో, ఆమె ఆ ఎడమొహం, పెడమొహం లాగానో, లేదంటే ఆమె అటు చూస్తుంటది. ఈయన ఇటు పడేసుంటాడు. హ్మ్. అంటే ఒక పొంతన లేని వ్యవహారం. హుహు. ఏది అనుకుంటామో దానికి భిన్నంగా జరిగిన తెలంగాణ. హ్మ్. హ్మ్. ఆ చిత్రాన్ని ఒకటి పెట్టా. హ్మ్. తర్వాత ఎన్నికల ముందు 6 అంటే సే ఏమిటి మన 6 ఏదంటే మనం ఆ! దాన్ని హామీలు. హామీలు. హ్మ్. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హ్మ్. 6 హామీలు ఏవైతే హ్మ్. ఉన్నాయో, దాన్ని చదివి చూసి ఓటేసిన ఒక వ్యక్తి ఫోటో ఉంది. హ్మ్. సో, అది 1 ఇయర్ తర్వాత ఆయన ఏమవుతాడు, ఏమిటి మనం రేపు పొద్దున చూస్తాం. కానీ హ్మ్. విశ్వాసంలోకి ఆయన ఏం తీసుకొని ఆ ప్రభుత్వాన్ని నిలబెట్టినాడో ఆ చిత్రాన్ని గుర్తు చేయడానికి పెట్టినాడు. హ్మ్. సో, అట్లాగే ఒక భరతమాత విగ్రహం దగ్గర ఏదో చింతలో ఉన్న ఒక తల్లి ఒక ఆమె కూర్చుంటుంది. హ్మ్. ఈ దేశంలో ఒక సామాన్యమైన స్త్రీ ఏదో అలజడికి, అశాంతికి, బాధకు గురై ఆమె అట్లా ఒంటరిగా కూర్చుంది. అదే మీరు ఆ! ఆనందంతో పాటు వాళ్ళ ఆ! కష్టాలు గూడా కష్టాలు కూడా ఒక భాగం. అంటే అన్ని బొమ్మల్లో అవి కూడా ఉన్నాయి. హ్మ్. అంటే ఈ దేశంలో మనుషులు విచారణలో ఉన్న వదనాన్ని పెట్టినాను. అదేవిధంగా తమ మానాన తాము పని చేసుకుంటున్న వాళ్ళు. హ్మ్. ఉదాహరణకు ఒక 80 ఏళ్ల పెద్ద మనిషి హ్మ్. పూర్తిగా పాడైపోయిన రిక్షాని తోసుకుంటూ వెళ్తూ ఉంటాడు. హ్మ్. ఆ రిక్షా మనకెవ్వరికి కూడా పనికిరాదు. కానీ ఆయనకు ఇంకా పనికొస్తుంది. హ్మ్. ఆ రిక్షాను కూడా ఆయన తాళం వేసుకున్నాడు. హ్మ్. ఎక్కడ ఆయన పెట్టుకుంటే అది పోగొట్టుకోకుండా రాత్రిపూట తాళం కప్పతో దాన్ని దాచుకునే మనిషి. అంటే ఎటువంటి స్థితిలో ఈ దేశంలో ఒక పౌరుడున్నాడంటే, ఎందుకు పనికిరాని దాన్ని కూడా పనికి అనుకూలంగా మలుచుకొని ఎవరిని నిందించకుండా, హ్మ్. ఈ దేశం నాకేం చేసింది హ్మ్. అవును. అనే ప్రశ్న లేకుండా, తన కుటుంబాన్ని సాదుకుంటున్నాడు. తన మానాన తాను. ఇటువంటి భారతం ఒకటి మన ముందున్నది. అంతేకాదు, మనము అడుగడుగునా ఒక కిలోమీటరు దూరం ప్రయాణించితే మీరు నడుస్తూ, ఒకతను తాగి పడుకున్న మనిషి. పడిపోయిన మనిషి. సో, ఈ తలలేని మనుషులు పెరుగుతున్నారు. ఇటువైపు, అటువైపు మీరు ఫుట్‌పాత్ పైన చూస్తే స్త్రీలు డిస్టర్బ్ అయినటువంటి ఎంతోమంది అక్కచెల్లెలు హ్మ్. ఫుట్‌పాత్ మీద కనపడుతున్నారు. వాళ్ళ ఫోటోలు. ఊర్లల్లో మతిస్థిమితం కోల్పోయినటువంటి స్త్రీలు, హ్మ్. వాళ్ళకి చికిత్స చేయలేని తల్లిదండ్రులు, వాళ్ళని తాళాలు వేసి కాళ్ళకు పిల్లలు దూరం పోతే మళ్ళా పట్టుకోలేమని బంధించి ఉంచుకునే నిస్సహాయత గల పేరెంట్స్. ఆ హ్మ్. చిత్రాన్ని కూడా పెట్టాను. సో, అదే సార్ ఇప్పుడు ఈ మామూలుగా భారతం. ఫైనాన్షియల్‌గా స్ట్రాంగుండి హ్మ్. ఎడ్యుకేటెడ్ అయితే వాళ్ళు ఒక హాస్పిటల్‌లో జాయిన్ చేయడం, చేస్తారు. ట్రీట్మెంట్ ఇస్తారు. అవును.
ఇప్పుడు వీళ్ళకి మీరన్నట్టు సంఖ్యలేసినప్పుడు వాళ్ళకి వేరే ఆధారం లేదు. మీరన్నట్టు అవును. ఖాయమే ఇంకా. అంతే. వాళ్ళెళ్లి పని చేయాల్సిందే. అవును. సో, అలాంటప్పుడు మీరు ఈ చిత్రాన్ని తీసుంటారు. హ్మ్. అయితే ఇందులో ఇంకొక అంశం కూడా ఉంది. ఏమిటంటే, మీ ఒకరిని ఒకరు పట్టించుకొని భారతం. హ్మ్. అంటే మనం సాధారణంగా మనకేమైందంటే, సాధారణంగా భారతదేశం గురించి మనం మాట్లాడుతున్నప్పుడు ప్రభుత్వాలు ప్రధానమైన వాటి వైఫల్యాలు, ఈ దేశ ప్రజల్ని చూసుకోవాల్సిన యంత్రాంగం ఏదైతే ఉందో, ప్రభుత్వం ఏదైతే ఉందో, వాళ్ళ బాధ్యతను సరిగ్గా నిర్వహించకపోవడం వల్ల మనము ఎటువంటి స్థితిలో ఉన్నామో అని చెప్పడం ఒకటి. హ్మ్. అదే సమయంలో ఇంతకుముందు నేను ఇచ్చిన చిత్రం ఉదాహరణ ముసలాయన ఉంటాడు. హ్మ్. ఆయన రిక్షా తోసుకుంటూ ఉంటాడు. అదే రామ్‌నగర్‌లో తీసినాను అది. రామ్‌నగర్‌లో తీశాను. హ్మ్. ఆయన ఎటువంటి రిక్షా అంటే మీరు చూస్తే అసలది ఎందుకు పనికిరాదు. హ్మ్. దాన్ని చూసి కూడా అతనికి ఏ విధంగా కూడా సహాయం చేయని భారతం ఒకటి. కళ్ళ ముందే ఆయన పని చేస్తూ ఉంటాడు. దానికి కనీసం ఏదన్నా చేయాలి, ఈయనకేదన్నా ఇప్పియాలి అని ఆలోచించే మనిషి లేడు. యాహ్! అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఇప్పుడు చికిత్స చేయని తల్లిదండ్రులున్నారు. అవును. కాళ్ళకి సంకెళ్ళు వేసుకుంటున్నారని తెలుసు. హ్మ్. కానీ ఆ స్థితిని చూసిన ఊరుంది చూసారా? అవును. మరది లేదా? ఉంది కదా! హ్మ్. బాగు చేయగలిగే శక్తి, సామర్థ్యము, చేయూత అండదండగా నిలిచే అవకాశం అన్నీ ఉన్న గ్రామం ఎందుకు చేతులు ముడుచుకొని ఉన్నది? ప్రభుత్వం ఒక్కటే రావాలా? హ్మ్. ప్రభుత్వం విఫలమైంది అని తెలిసినప్పుడు పౌర సమాజము బాధ్యత లేదా? ఇరుగు పొరుగు లేరా? ఇరుగు పొరుగు కూడా లేని భారతం ఒకటుంది మనకు. అది నేను ఈ ప్రదర్శనలో మీకు దృష్టికి తెచ్చినాను. ఈ ఓకే. ప్రదర్శనలో మీరంటున్నట్టుగానే ఒకటి ప్రభుత్వ వైఫల్యాన్ని చాటి చెప్పే బొమ్మలు నేను ఇందులో ప్రదర్శించినాను. రెండవది పౌర సమాజము తమ బాధ్యతను విస్మరించిన సంగతిని కూడా నేను ఈ దృశ్యాలతో చెప్పినాను. మూడవది ప్రభుత్వము, పక్కవాడు, తోటివాడు ఇద్దరూ పరాయీకరణ అంటే వాళ్ళు వాళ్ళ ప్రపంచంలో వాళ్ళు ఉన్నప్పుడు తల వంచుకొని తమ మానాన తాము బతికి ఎలాంటి కంప్లెయింట్స్ బట్టగడుతున్న బతికి బట్టగడుతున్న సమాజం కూడా నా బొమ్మల్లో ఉంది. ఇది ఈ 3 రకాల భారతీయతను నేను ఇవాళ ప్రదర్శనలో పెట్టాను. ఎందుకంటే నా అనేక చిత్రాల్లో మీరన్నట్టుగా సెలబ్రేషన్ అంటే సంతోష ఛాయలు ప్రధానంగా ఉండే బొమ్మలు నేను తీస్తాను. కానీ 10 ఏళ్లకొకసారి నా దేశం అనే వ్యవహారంలో ఎంత నిర్లక్ష్యంగా మనం ఉన్నాం. ఎంత బాధ్యతారాహిత్యంతో వ్యవహరిస్తున్నాం అనేది చెప్పడం కూడా నా బాధ్యత. అందుకని ఈ ప్రదర్శన పెట్టినా. హ్మ్. సరే ఇప్పుడు మీరు అన్ని వర్గాల్లో ఐ మీన్ జెండర్, వయసుతో సంబంధం లేకుండా అందరూ తీశారు. అయితే చిన్న పిల్లలు ఎస్పెషల్లీ నేను చూసిందేమో ఒక పిక్చర్ ఉంటుంది. ఇద్దరు భిక్షాటన చేస్తుంటారు. ఇద్దరు స్కూల్‌కెళ్తుంటారు. ఆ ఫోటో తీసినప్పుడు అసలు ఉద్దేశ్యం ఏంటి సార్? మీరు ఏమి రిప్రజెంట్ చేద్దామని తీశారు? 2 ప్రపంచాలు. ఓకే. అంటే ఒకే చిత్రంలో ఒక కూడలిలో హ్మ్. చదువుకుంటున్న బాల్యము, భిక్షాటనలో ఉన్న బాల్యం. ఈ ఇద్దరికీ ఒకరి ప్రపంచం ఒకరికి తెలియదు. వీళ్ళకు వాళ్ళు కొత్త, వాళ్ళకి వీళ్ళు కొత్త. చదువుకుంటున్న వాడికి వాళ్ళు ఏం చేస్తారు, ఎట్లా అడుక్కుంటారు, ఎందుకు అడుక్కుంటారో తెలియదు. ఈ అడుక్కుంటున్న వాళ్ళకు బడికి వెళ్ళడం ఏమిటి, బడిలో వాళ్ళు ఏం సంపాదిస్తారు, ఏం చేస్తారు, ఫ్యూచర్ తెలీదు. క్యూరియాసిటీ. హ్మ్. అదే సమయంలో దూరం వాళ్ళకు, అంతరం ముట్టుకోవడానికి లేను అవును. ఇది. ఇది ఒకటే వాడకట్టులో తీసిన పిక్చర్. ఒకటే కూడలిలో తీసినాం. ఇది భారతం. మన ఇండియా. హ్మ్. సో, ఇట్లాంటి 2 భారతాలతో మనం పెరిగితే ఎంత ప్రాబ్లమ్ అవుతుందో తెలుసా? హ్మ్. ఒకడు చదువుకొని విద్యావంతుడై ఉన్నత ఉద్యోగంలోకి వెళ్ళి విపరీతమైన అంటే ఆర్థికంగా ఉన్నత స్థాయిలో జీవిస్తూ ఉంటాడు. హ్మ్. ఒకతను ఏమవుతాడో కూడా తెలియదు. కనీసం ఇది మనం ఊహిస్తాము. చదువు, ఉద్యోగం ఉంటుందని. ఇతనికి ఇవాళ అడుక్కుంటున్నవాడు ఏమవుతాడు? నేరస్తుడవుతాడా? వ్యాపారవేత్త అవుతాడా? ఏమవుతాడో కూడా మనకు తెలియదు. అంటే ఎంత గ్యాప్ ఉంది చూడండి. సో, కళ్ళ ముందు ఇంతటి దూరం పెంచుతున్నటువంటి వాళ్ళం మనం. హ్మ్. కానీ అందరం మనం ఏం చేస్తున్నాం మళ్ళా మన పనిలో మనం అదే వాడకట్టులో ఆ పిల్లల్ని దాటెళ్ళిపోతున్నాం ఇంకా. చూడకుండానే. సో, నా ప్రయత్నం అంతా ఎవ్రీడే ఇండియాలో ఏంటి అంటే, మీ ఊరు, మీ వాడకట్టు, మీ ఇంటి ముంగిట్లో ఉన్న జీవితాన్ని, వాస్తవాన్ని మీరు గమనించకుండా వెళ్ళిపోతున్నారు. హ్మ్. మీరు దూరమైన ఎక్కడో ఉంది అనుకుంటున్న భారతదేశం గురించి ఆలోచిస్తున్నారు.
కానీ మీ ఇంటి ముందు భారతదేశంలో భాగం అనుకోవట్లేదు. ఓకే. కాబట్టి మీరు ఎంత పెద్ద మేధావి కావచ్చు, ఎంత పెద్ద సేవా కార్యకర్త కావచ్చు మీరు. మీరు ఇల్లు అంటే మీరు ఏమంటాం మనము నేల విడిచి సాము చేశామంటే జరిగే విపత్కర పరిణామాలకు హ్మ్. మనందరం బాధ్యులమవుతాం. అది. అందుకని బాల్యపు చిత్రము అందులో నేనప్పుడు ఆ ఎగ్జిబిషన్ నేను ఇక్కడ పెట్టడానికి ముందు స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో ఎవ్రీడే ఇండియన్ ప్రారంభించాను ఆగస్ట్ హ్మ్. 15కి. హ్మ్. దానికి హరగోపాల్ గారు, కోదండరామ్ గారు ముఖ్య అతిథిగా వచ్చారు. హరగోపాల్ గారికి అప్పుడు ఆయన అదే రోజు ఎమ్మెల్సీగా నామినేట్ అయినారు. ఆయన భవిష్యత్తులో విద్యాశాఖ మంత్రి అవుతారు అనే భావన కూడా ఉంది. హ్మ్. కాబట్టి ఆయనతో ఆ బొమ్మను చూపించాను ప్రత్యేకంగా దగ్గరికి. ఇది సార్ మన భారతం, మన ఓకే. తెలంగాణ. మీ అందరి మీద బాగా బాధ్యత ఏంటంటే ఈ రెండిటిని మన మధ్య దూరం తగ్గించడం ఎట్లా? హ్మ్. ఈ పిల్లవాడికి, ఆ పిల్లవాడికి ఇంత ఆస్మాన్ ఫరక్ దునియా ఉండకూడదు. ఒకటి కావాలి. అది మీ బాధ్యతగా చేయండి సార్ అని నా బాధ్యతగా వాళ్ళకి చెప్పినాను. మరోసారి సామాన్య జీవితాన్ని మీరు ఆ! రిప్రజెంట్ చేసి ఫోటోలోనే ఒక కథ చెప్పారు. మరి ఇప్పుడు మీరు మామూలుగా అమ్మతనంనే కాకుండా విమెన్ స్మైల్ మీద ఫోకస్ తర్వాత ఎంతో మేకప్‌లేసుకుంటే గాని మన అందంగా ఉండమేమో అన్న అపోహకొచ్చారు చాలామంది. ఈవెన్ పల్లెటూరులో గూడా. అవును. అలాంటి దాంట్లో మీరు ఇంత అందమైన స్మైల్‌ని క్యాప్చర్ చేయడం ఎలా సాధ్యమైంది మీకు? మీకు అసలు నిజం చెప్పాలంటే నేను గ్రామీణ ప్రాంతం తిరగడం కంటే నేను హైదరాబాద్ నగరంలోనే ఎక్కువ బొమ్మలు తీస్తాను. ఓహ్! హ్మ్. నేనున్న ప్రాంతంలో ఇప్పుడు నేను నార్సింగి ప్రాంతంలో నివసిస్తున్నాను. అక్కడ గ్రామం ఉంది ఇంకా. అట్లాగే నేను అంతకుముందు పార్సిగుట్ట రామ్‌నగర్‌లో 20 ఏళ్ళు ఉన్నాను. అక్కడ తీశాను. అయితే సమస్య ఏమిటంటే మీరు ఒక మనిషిని చూసి మొట్టమొదటి పరిచయంతోనే చిత్రించిన బొమ్మలు కావివి. ఓకే. ఏ మనిషి హృదయపూర్వకంగా మీతో కరచాలనం చేయడమైనా, మీ సన్నిధిలో శాంతంగా ఉండడమైనా, మీతో కనీసం అంటే ఒక చూపులు కలపడం గానీ, లేదంటే నవ్వడం గానీ, హృదయపూర్వకంగా నవ్వాలి అన్నా, అది మీకు వాళ్ళతో పరిచితం గావాలి. ఒకరికొకరు తెలిసుండాలి. సాధారణంగా నేను బాగా ఒక ప్రాంతంలో నిరాటంకంగా ఫోటోగ్రఫీ చేసేటప్పుడు ప్రతిరోజు చేస్తాను కాబట్టి, వాళ్ళకి అలవాటుగా ఉంటాం. అంటే ఈ మనిషి ఇక్కడ పని చేస్తాడు. ఇతను ఫోటోలు తీస్తాడు. హ్మ్. ఈయన తీసిన బొమ్మలు ఈయన ప్రింట్ చేస్తాడు. హ్మ్. వాటిని ఇట్లా చూపిస్తాడు. ఇతను జర్నలిస్టు, ఇతను రచయిత కూడా. ఇతను ఇక్కడే మా మా ఏరియాలోనే నివసిస్తాడు. హ్మ్. సో, వాళ్ళకి ఒక మనిషి గురించిన వివరాలన్నీ తెలుసుకుంటా కొంత హ్మ్. కొంత. హ్మ్. తెలిసే వ్యవహారాల్లోకి నేను వాళ్ళను తీసుకెళ్తాను. నేను పరిచయం చేసుకుంటాను ఆ విధంగా. హ్మ్. సో, ఒక పనిలో ఉండడం వల్ల వాళ్ళతో నా వారిగా నేను వాళ్ళ మనిషిగా నేను మారే ఒక స్రవంతిలో ఉండడం కారణంగా పండగకో, పబ్బానికో హ్మ్. వాళ్ళతో మాట్లాడేటప్పుడు, సరదాగా మాట్లాడేటప్పుడు, ఏదన్నా చర్చించేటప్పుడు, వాళ్ళలో ఉండే ఆ హృదయపూర్వకమైన ఒక క్షణాన్ని నేను చిత్రిస్తుంటాను. సో, అది సహజంగా జరిగిందది. హ్మ్. ప్రయత్నం కాదు. అది హ్మ్. సహజంగానే. కాబట్టి మనుషులతో ఉండడం అనేది అంటే ఇప్పుడు నాకు పీపుల్ అంటే నాకు ప్రధానం. కొంతమందికి వస్తు వ్యామోహం ఉంటుంది. హ్మ్. ఏం హ్మ్. కొంతమంది నేనేమో మనుషులే నాకు ప్రధానం. ఓకే. నాకు ల్యాండ్‌స్కేప్ కూడా నేను చిత్రించను. హ్మ్. అంటే మన పరిసరాలలో మనిషినే నేను పరిసరం అనుకుంటాను. హ్మ్. మనిషే నాకు ల్యాండ్‌స్కేప్ హ్మ్. చిత్రిస్తుంటాను. హ్మ్. ఎక్కువ కాబట్టి మంది నేచర్‌ని నేచర్‌ని చేస్తారు కదా! ఓకే. నేచర్ ప్రధానంగా ఉండేవాళ్ళు హ్మ్. మనుషులతో తక్కువ మాట్లాడతారు. అవును. నాకు ప్రధానమైన ల్యాండ్‌స్కేప్ నేచర్. ఓకే. కాబట్టి నేను హృదయపూర్వకంగా వాళ్ళతో ఉంటాను. ఓకే. సో, నిర్భయంగా ఉంటాను. నిర్భయంగా ఉండడం కూడా ఒక వ్యవహారం. హ్మ్. అంటే ఫోటోగ్రఫీకి సంబంధించి సిగ్గుపడకుండా నేరుగా వాళ్ళతో సంభాషించడం కెమెరాతో. సో, ఇతను నిర్భయంగా ఉండొచ్చు ఇతని దగ్గర. హ్మ్. ఇతను కల్లా కపటం లేని వ్యవహారం మన మధ్య ఉంది అని వాళ్ళకి నమ్మకం కలిగినప్పుడు నవ్వుతారు. హ్మ్. నవ్వగలుగుతారు. హ్మ్. తర్వాత నేను దాన్ని అంతే స్వీకరించగలుగుతాను. సో, ఇక్కడ హృదయపూర్వకంగా ఈ వ్యవహారం ఏదైతే సాగుతుందో, దాని వెనకాల ఏమీ ఎజెండా లేకపోవడం. అంటే స్వార్థమో, బిజినెసో, లేకపోతే రహస్యమో, అనుబంధము, రిలేషన్‌షిప్పో ఇవి లేవు. ఇదొక సహజమైన వ్యవహారం. ఓకే. సామాన్యమైన వ్యవహారం అని నేను అంటాను దాన్ని. ఓకే. ప్రతిదీ దాచుకునే సమాజంలో, ప్రతిదీ నాకే కావాలి అనుకునే సమాజంలో, హ్మ్. తర్వాత ఏది చేసినా గాని ప్రయోజనం ఉంటుంది అని భావించే సమాజంలో, ఈ ప్రయోజనం లేకుండా, ఇది నాకు అనుకోకుండా, తర్వాత ఎటువంటి భేషజాలకు పోకుండా
ఉల్లాసంగా ఉండే ఏ మనిషినైనా ఎవరైనా అభిమానిస్తారు. ఓకే. ఎందుకంటే పోయేదేమి లేదు వాళ్ళకి. అదే మీరు తీసే పిక్చర్‌లు చాలా వరకు ఏంటంటే అరటి పండ్లు అమ్ముకునేవాళ్ళు, హ్మ్. లేకపోతే మామూలుగా చిన్న చిన్న కాంట్రాక్ట్ పనులు చేసేవాళ్ళు, వర్కర్స్, వర్కర్స్‌ని లేబరు. వీళ్ళని తీస్తారు. వీళ్ళు ఎక్కడ చూసినా అది వాళ్ళకి తెలుసా అనేది నాకు చాలా తెలియకుండానే సార్లు తీస్తారు. తెలవదు. చాలా సార్లు కూడా తెలుసు. ఓకే. ఎందుకంటే వాళ్ళు పిల్లలతో ఉన్నప్పుడు తీస్తాను, పని హ్మ్. చేసేటప్పుడు తీస్తాను, అవును. విశ్రాంతి తీసుకునేటప్పుడు తీస్తాను. హ్మ్. ఒకసారి చూడకపోయినా ఇంకొకసారి చూస్తారు. హ్మ్. వాళ్ళు నాకు మళ్ళీ ఇంకొకటి తీసుకోమంటారు. హ్మ్. సో, వాళ్ళు నన్ను చూసినప్పుడు వాళ్ళు పలకరిస్తారు కళ్ళతో. నేను ఆగుతుంటాను. హ్మ్. మళ్ళీ కొన్ని బొమ్మలు చేస్తాను. హ్మ్. అదే సార్ ఇవన్నీ ఇప్పుడు ఉంటాయి. చాలా ఏజ్డ్ పర్సన్స్ మామూలుగా అయితే మన జాబ్‌లో అయితే రిటైర్ అవుతారు. హ్మ్. హ్మ్. బట్ వాళ్ళు 80 ఏళ్ళొచ్చినా కాంట్రాక్ట్ అవును. పనులు, హ్మ్. మేస్త్రి పనులని ఇవన్నీ చేస్తుంటారు కదా! అవును. వాళ్ళతో ఎప్పుడైనా సంభాషణ జరిగిందా మీకు? ఎందుకు చేస్తున్నారు? అంటే నేను ఇదివరకు గత చాలా కాలంగా పనిచేస్తున్నాను కదా! ఇప్పటికి నేను ఇంకా హ్మ్. ఇండిపెండెంట్ జర్నలిస్ట్‌నే. హ్మ్. జర్నలిస్ట్‌ని కావడము, రచయితను కూడా కావడం వల్ల ఆ కారణాలన్నీ మనకు తెలిసి ఉంటాయి. అంటే హ్మ్. వ్యవస్థాగతంగా ఏం జరుగుతుంది? వాళ్ళ వృత్తుల్లో ఏమవుతుంది? కాబట్టి ఫోటోగ్రఫీ చేసేటప్పుడు సంభాషణ నేను చేయను. హ్మ్. ఫోటోగ్రాఫర్‌గా నేను వ్యవహరించేటప్పుడు హ్మ్. చర్చ పెట్టనక్కడ. ఓకే. సో, ఆరా తీయడము, ఇన్ఫర్మేషన్ కోసం ఎక్కువ చర్చించడం చేయను. ఓకే. ఎందుకంటే అది చేసిన కొద్దీ మీకు విషయము సరళత నుంచి అది వ మారిపోతుంది దృష్టి. మీరన్నట్టు ఎవరితో కంప్లెయింట్ చేయకుండా వారి పని వాళ్ళు ఆ! చేసుకుంటూ ఉంటారు. ఫోటోగ్రఫీకి బుద్ధి బలము నేను ప్రయోగించను. అంటే మీ ఓకే. జర్నలిస్ట్ తాలూకు హ్మ్. వ్యవహార శైలి అక్కడ పొసగదు. ఓకే. ఫోటోగ్రఫీ చేసుకుంటాను. హ్మ్. మళ్ళీ మిగతా వేరే జీవన వ్యాపారాలలో ఆ విషయాల మీద అవగాహన పెంచుకునేటప్పుడు హ్మ్. మాట్లాడడము, చర్చించడము, ఎట్లా జరుగుతుంది, ఏమిటి, హ్మ్. లేబర్ అడ్డ దగ్గర గాని హ్మ్. వాళ్ళ నాయకులతో, కార్మిక నాయకులతో కానీ, స్త్రీలు, ఆ వృత్తిదారులతో గాని, జర్నలిస్ట్‌గా చాలా విషయాలు నేను తెలుసుకుంటున్నప్పుడు, అనేక విషయాల అవగాహనలోకి తెచ్చుకుంటాను. ఫోటోగ్రఫీ చేసేటప్పుడు ఈ అవగాహనను రద్దు చేస్తాను. హ్మ్. ఎందుకంటే మనము ఆలోచన దీనికి వర్తించదు. హ్మ్. అభిప్రాయాలతో చేయకూడదు ఫోటో. అందుకని నా జీవితం పలుకుతుంది. ఫోటోలో నవ్వు కూడా ఎందుకు సరాగంగా వినబడతదంటే, హ్మ్. అక్కడ ఆలోచన లేదు. ఓకే. కేవలము పరస్పర ఒక హర్షాతిరేకమే ఉంటుంది. హ్మ్. కాబట్టి జర్నలిస్ట్ లేడక్కడ. హ్మ్. అతను రచయిత కూడా లేడక్కడ. ఓకే. కేవలం ఒక అద్దంలాగా అన్నమాట. ఓకే. అతను, నేను ఇద్దరం 2 ఆత్మల సంభాషణలాగా ఉంటుంది. అందువల్ల అది మీకు అందమైన అంతా బొమ్మ. నేచురల్‌గా ఏ ఆలోచన లేదు. కాబట్టి దాన్ని పెట్టి ఎగ్జిబిషన్ చేసేటప్పుడు మళ్ళీ నాలో ఉండే జర్నలిస్టు, రచయిత, హ్మ్. విశ్లేషకుడు వీటిని ఎట్లా చెప్పాలి? హ్మ్. ఆ క్రోనాలజీ ఎన్ని బొమ్మలతో చెప్పాలి? ఏ అంశం మీద ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి? ఇట్లా ఉదాహరణకి ఎవ్రీడే ఇండియా అనుకోండి. హ్మ్. ఇండియా అనే విషయాన్ని ఎవ్రీడే అని ఎందుకన్నాను? హ్మ్. సో, భారతం గురించి, మతం గురించి మాట్లాడుతున్న దేశంలో రోజువారీ జీవితం ఏమైపోయిందిరా బాబు! దేని గురించి గదా మనం మాట్లాడాలి. ఇవాళ మతమా ప్రధానం హ్మ్. అన్న విషయం కోసం నేను ఈ ప్రదర్శన చేసినాను. హ్మ్. అప్పుడు నేను తీసిన బొమ్మలన్నిటిని ఇక్కడ చేసి నేను మళ్ళా ఒక చైతన్యవంతమైన కార్యక్రమం చేస్తాను. హ్మ్. ప్రదర్శనకు నాకు జర్నలిస్ట్, రచయిత తోడవుతాడు తప్ప, హ్మ్. చిత్రీకరణ సమయంలో కేవలం ఒక ఆత్మ సెల్ఫ్ వ్యవహారం అది. ఓకే. అంతే ఉంటుంది. సరే ఇప్పుడు మామూలుగా మీరు ఫోటోగ్రాఫర్ అవ్వడానికి ఇన్‌స్పిరేషన్ అంటే మీ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్‌లో ఎవరైనా ఉన్నారా? ఉన్నారు. మా నాన్నగారు ఫోటోగ్రాఫర్. ఓకే. నాన్న ఉపాధ్యాయుడిగా పనిచేశారు. ఫోటోగ్రాఫర్ కూడాను. హ్మ్. నాన్న దగ్గర నేర్చుకున్నాను. నాన్న దగ్గర నుంచి నేర్చుకొని మా రఘురాయ్ అని ఇంకొక ప్రసిద్ధ ఫోటోగ్రాఫర్ ఢిల్లీలో ఉంటారు. హ్మ్. ఆయన ద్వారా మళ్ళా గుర్తు చేసుకున్నాను. అంటే ఆయన మళ్ళీ నన్ను ఈ ఫోటోగ్రఫీలోకి ప్రవేశింపజేశారు. సో, నాన్న నాకు పరిచయం చేశారు. పని నేర్పారు. ఆయన నన్ను ఇలాంటి ఫోటోగ్రాఫర్‌గా మారడానికి తోడ్పాటునందించారు. ఓకే. సో, ఇద్దరు గురువులనమాట. కిషన్ ఓకే. సార్ అని మా నాన్నగారు, ఓకే. రఘురాయ్ అని హ్మ్. ఆయన. పద్మశ్రీ రఘురాయ్. ఓకే. సో, వీరిద్దరూ నాకు స్ఫూర్తి ఓకే. ఫోటోగ్రఫీలో. సరే. అదే ఈ ఈ పిక్చర్స్ కార్యాలయంలోనే పెట్టాలని గద్దర్ గారు అన్నారని ఒక అవును. సామాన్యుల మీద ఫస్ట్ నా ఎగ్జిబిషన్ జరిగినప్పుడు గద్దర్ గారు, బి. నరసింహరావు గారు, కల్వకుంట్ల కవిత గారు అప్పుడు నాకు ముఖ్య అతిథిగా ఆహ్వానించినాను. ఓకే. గద్దర్ అన్న ఇవన్నీ జూసి, ప్రభుత్వము ఈ ప్రజల గురించి మాట్లాడుతది గదరా! ఈ ప్రభుత్వ కార్యాలయాలన్నిట్లలో ఈ వీళ్ళని గదా పెట్టాలి. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, తర్వాత మంత్రుల ఫోటోలు, వాళ్ళ ఫ్లెక్సీలు, ప్రతి కార్యాలయంలో మీరు చూస్తారు ప్రధానమంత్రి ఫోటో, అవును. తర్వాత కొత్తగా ఎవరు ముఖ్యమంత్రిగా మారగానే వాళ్ళ ముఖ్యమంత్రి ఫోటోగ్రాఫ్ పెట్టి, ఎవరి కోసమైతే పరిపాలన ఉన్నదో, ఆ వ్యక్తుల జీవితాలను
నీలాంటి ఫోటోగ్రాఫర్ ఒకడు ఎమర్చేయండు, శ్రద్ధగా చేస్తున్నావు, ఇవి అక్కడ కదరా ఉండాలి, ఇవన్నీ ప్రతి కార్యాలయంలో ఉండాలని ఆయన ఆకాంక్షించాడు. కానీ ఆ రోజు ఇంకా రాలేదు. ఇంకా మనుషులు వాళ్ళకు ఇంకా ఆ ఈగో మేనిఫెస్టేషన్ అంటే వాళ్ళు ఎంతసేపు లబ్ధిదారులుగాను, ఓటర్లుగాను, సంక్షేమ పథకాలను అందించి వాళ్ళు పరిపాలించడం, వీళ్ళ పేరు మీద పరిపాలించాలనుకుంటున్న రోజులు ఇంకా ఉన్నాయి. కాబట్టి ఈ మార్పు మెల్లమెల్లగా వస్తుంది. కానీ కార్యాలయాల్లోకి చేరడం అనే ఆకాంక్ష ఆయనది గొప్పది. ఆయన ఇప్పుడు ఉదాహరణకు ఆయన కూతురు గద్దర్ వాళ్ళ కూతురే ఇప్పుడు సాంస్కృతిక సారథి చైర్మన్‌గా కూడా ఉన్నారు. తర్వాత చాలామంది వాళ్ళ తెలంగాణ రాష్ట్రం మూడో దశకు మూడోసారి పరిపాలనకు వచ్చేటప్పటికల్లా ఈ భావనలు నాలాంటి భావనలను ఎంకరేజ్ చేసేవాళ్ళు, వాళ్ళతో కలిసి తిరిగి నేను పనిచేసిన వాడిగా చాలామంది వాళ్ళ ప్రభుత్వ కార్యాలయాల్లో ఉన్నత స్థానంలో చాలామంది ఉన్నారు. వాళ్ళకు కూడా తెలుసు ఇవి అక్కడ ఉండాలని. హ్మ్. కానీ ఇంకొక అడుగు వాళ్ళు వేయాలి. వేస్తే మీరన్నట్టు ఈ ఇవి మరింత రాణిస్తాయి. ప్రజలకు మరింత ఆనందాన్ని కలిగిస్తాయి. పరిపాలనకు స్ఫూర్తినిస్తాయి. ఇంతకుముందు మనం మొట్టమొదలు మన ఇంటర్వ్యూలో అనుకున్నట్టు ఒక యూనిఫామ్ ఎట్లయితే హ్మ్. నిరంతరము మన దిశను ఎటువైపు ఉండాలో నిర్దేశిస్తాయో, హ్మ్. నా సామాన్య శాస్త్రం బొమ్మలు కూడా ప్రజల వైపు ఉండాలని అవి తప్పనిసరిగా గుర్తు చేస్తాయి. ఆ రోజులు వస్తాయని అనుకుంటున్నాను ఎప్పుడో ఒకరోజు. సరే మీ గురువుగారు ఇన్స్పిరేషన్ మీ ఫాదర్ అన్నారు. సరే అక్కడి నుండి మొదలైన ప్రయాణం ఈ గ్యాలరీ ఎప్పుడు స్టార్ట్ చేశారు? ఇప్పటి వరకు ఎన్ని తీసుంటారు మీరు పిక్చర్స్? నాకు భారతదేశం గర్వించదగ్గ ఫోటోగ్రాఫర్ రఘురాయ్ గారు. హ్మ్. సో, ఆయన నన్నేమన్నారంటే, "రమేష్ నువ్వు రచయిత కావాలనుకుంటున్నావు. ఫోటోగ్రాఫర్ కూడా కా" అంటున్నాను నేను. నేనేమన్నానంటే, నాకు ధ్యేయం నన్ను రచయిత కావడం వరకే నా ధ్యేయం. మళ్ళీ ఇదెందుకు సార్? 2 పడవల ప్రయాణము. హ్మ్. వద్దు నాకెందుకో బానే ఉంది తీస్తున్నాను అంటున్నారు. మీరు చాలా సంతోషం కానీ ఇది చేయమంటున్నారు. వద్దన్నాను నేను. హ్మ్. అంటే, "లేదు రమేష్ నీకు జీవిత ఆశయం ఎట్లయితే ఉందో రచయిత కావాలని, జీవితానికి కూడా ఒక ఆశయం ఉంటుంది. హ్మ్. నిన్నెంచుకుంది. నీ బొమ్మలు బాగున్నాయి. ఫోటోగ్రఫీ చెయ్యి. హ్మ్. ఆశయాల కంటే జీవితపు ఆశయాలు ఇంకా పెద్దవి. నీ వ్యక్తిగత ఆశయాల కంటే. జీవితానికి కూడా ఆశయం ఉంది" అన్నాడు. హ్మ్. "నువ్వు ఇది చేయమంటుంది నిన్ను" అన్నాడు. హ్మ్. అది నేను విన్నాను. ఆ మాట బాగా ఆలోచనలో పడ్డాను. రచనా వ్యాసంగాన్ని తగ్గించుకున్నాను. ఫోటోగ్రఫీని ప్రదానం చేసుకున్నాను. 2016లో ఇది గ్యాలరీ ప్రారంభించాను. 2012లో ఫస్ట్ ఎగ్జిబిషన్ పెట్టినాను. హ్మ్. ఆయన పరిచయమైనాక. 2016 కల్లా 3 ఎగ్జిబిషన్‌లు చేసి, ఆయా గ్యాలరీలలో సామాన్యతకు విలువ లేదు, కమర్షియల్‌కి మాత్రమే గౌరవం ఉన్న రోజుల్లో, సామాన్యుడిని ఆ స్థాయి ఎలిమెంట్‌గా అటుపోయి పాడు చేసే కంటే, అతను చిరస్థాయిగా సమాజంలో నిలబెట్టాలి. హ్మ్. అతనికి ఒక ఆలయం కట్టాలండి. ఇంకేం లేదు. ఒక రామదాస్ లాగా అనుకున్నాను. హ్మ్. ఈ పని చాలా సులభం. ఎందుకంటే, హ్మ్. మీరు ఒక చిన్న కొబ్బరికాయ కొట్టేసి దీపం పెడితే అది ఆలయం. అవును. అంతకుముందు నాకు భయపడే వ్యవహారము ఉండేది. హ్మ్. ఎట్లా అని ఆ గ్యాలరీల చుట్టూ తిరిగినాను. హ్మ్. అరే! ఏదో ఒక చిన్న ప్లేస్ తీసుకొని, ఆ ప్లేస్‌లో ఒక మంచి బొమ్మను తెచ్చి, హృదయపూర్వకంగా దాన్ని ఆవిష్కరించి, ఒక చిన్న దీపం పెట్టడమే గదా! అని ఈ గ్యాలరీ ప్రారంభించాను. సో, ఇది మెల్లగా నడుపుకుంటూ వస్తూ ఇప్పటికి ఈ గ్యాలరీలో 13 ప్రదర్శనలు చేసినాను. మొత్తం 20 ప్రదర్శనలు. 20 చేశాను. అందులో ముంబైలో గూడా దేశం గర్వించదగ్గ గ్యాలరీలో గూడా ఒక ఎగ్జిబిషన్ చేశాను. సో, ఈ ప్రాసెస్‌లో ఏమైందంటే నాకు అంతకుముందు రఘురాయ్ గారు ఫోటోగ్రఫీ చేయమంటే చేయడం మొదలుపెట్టి, ఎగ్జిబిషన్‌లు చేసి, గ్యాలరీ పెట్టాను. ఒక పెద్ద సంకటం ఎదురైంది నాకు. ఫిజికల్ ప్రెజెన్సీతో పాటు మెంటల్ ప్రెజెన్సీ కూడా గ్యాలరీకి అవసరం. ఓకే. అది నాకు తెలీదు. అదే. జర్నలిస్టు వ్యవహారాలు చేసుకుంటూ, ఉద్యోగాలు చేసుకుంటూ, ఇది సాయంత్రాలు ఓపెన్ చేసినాను కొన్ని రోజులు. హ్మ్. ఏమి హ్మ్. కొంచెము ఉదయాలు, సాయంత్రాలు, శని, ఆదివారాలు నేను ఇక్కడ అందుబాటులో ఉండడము ఇట్లా చేసుకుంటా. హ్మ్. కానీ ఇక్కడ కంప్లీట్‌గా ఉండమని ఇది కోరడం మొదలుపెట్టింది. హ్మ్. సో, ఒక దశలో నేను ఉద్యోగం మానేసాను. హ్మ్. మరి ఉద్యోగం మానేసేటప్పటికి ఎట్లా అనే ప్రశ్న వస్తుంది. గడవాలి అనే హ్మ్. వ్యవహారం. సో, అప్పుడు అక్కడ ఉన్న సాలరీతో పోల్చుకోవడానికి కుదరదు. ఇక్కడ జీరోతో ప్రారంభం. హ్మ్. సో, ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక నిర్ణయించుకున్నది ఏంటే, ఇది ఏం చేస్తుందో చూద్దాం అనుకున్నాను. చాలామంది ఏం చేస్తారంటే కంపారిటివ్ స్టడీస్. నిన్నటిదాకా సంపాదించినటువంటి ఏదైతే ఉందో హ్మ్.
దాన్ని ప్రొటెక్ట్ చేస్తే చాలనుకుంటూ ఒక రిస్క్ తీసుకుంటారు. హ్మ్. అది కుదరదని నాకు అర్థమైంది. హ్మ్. అక్కడ 60,000 70,000 అనుకుంటే ఇక్కడ 0 అనుకోవాలి నువ్వు. ఆ! ఈ 0 అనుకోవడం అనేది సామాన్యత. ఓకే. మీరు సామాన్లు కావడం ఎలా అన్న పుస్తకంలో హ్మ్. నేను ఇలాంటి విషయాలు చర్చించినాను. హ్మ్. మీరు 1, 2 అని పెట్టుకుంటే మీరు ఎప్పటికీ 0 కాలేరు. ఓకే. సో, నేను మళ్ళీ తిరిగి నన్ను ఖండించుకున్నాను. హ్మ్. అంటే నా జీవితంలో నేను జర్నలిస్ట్‌గా హైదరాబాద్ రావడానికి ముందు లెక్చరర్‌ని. హ్మ్. ఇంగ్లీష్ లెక్చరర్‌ని. ఓకే. ఒక స్వచ్ఛంద సంస్థలో ఒక అధికారిని. హ్మ్. అక్కడ నుంచి నేను జర్నలిస్ట్ అయ్యేటప్పటికి నా జీతంలో ఒక ముప్పావు వంతు కూడా కాదు. హ్మ్. నేను 10,000 సంపాదించే చోట వదిలేసి మళ్ళీ 2,000కి వచ్చినాను. తర్వాత తెలంగాణ ఉద్యమము ఉధృతి మీద అంటే తీసుకెళ్ళే ప్రారంభంలో బయట రూ. 1,00,000 ఉద్యోగం ఉంటే మళ్ళా 40,000కి నేను బతుకమ్మ మ్యాగజైన్ ఎడిటర్‌గా నమస్తే తెలంగాణలో చేరవలసొచ్చింది. ఎందుకని? తెలంగాణ అనేది మాకు ప్రధానమైంది. తెలంగాణ ఓకే. తెచ్చుకోవడం అనేది మన లక్ష్యమైనప్పుడు హ్మ్. కంపేర్ టు స్టడీ లేదు 0 చేసుకున్నాం. హ్మ్. సో, అటు మొదలు నేను నా రచయిత కావాలన్న డ్రీమ్ కోసం నాకున్న భద్ర జీవితాన్ని వదిలిపెట్టి హ్మ్. హైదరాబాద్ వచ్చినాను. హ్మ్. రెండవది మంచి కెరియర్‌గా డెవలప్ చేసుకునే స్థాయిలో తెలంగాణ ఉద్యమానికి పూనుకోవాల్సొచ్చింది. హ్మ్. అక్కడ మళ్ళీ నన్ను ఖండించుకున్నారు. ఓకే. తిరిగి మంచిగా స్థిరపడి జర్నలిస్ట్‌గా ఇగ దాదాపు అసిస్టెంట్ ఎడిటర్ స్థాయిలో అప్పుడు సండే మ్యాగజైన్ ఎడిటర్‌గా ఉన్నాను. హ్మ్. ఇక భవిష్యత్తులో ఎడిటర్ స్థాయికి వెళ్ళడానికి కావాల్సిన కసరత్తు చేసుకోవాలి. హ్మ్. అటువంటి సమయంలో ఉద్యోగం పూర్తిగా వదిలిపెట్టి మళ్ళీ ఫోటోగ్రఫీలో గ్యాలరీలోకి జీరోతో ప్రారంభించాను. ఓకే. సో, నా బ్యూటీ ఏమిటంటే నా బొమ్మలో మీరు గమనిస్తారు. తక్షణం ఉంటుంది. నిన్న, రేపు లేదు. ప్రెజెంట్. ప్రెజెన్స్. హ్మ్. ఆ ప్రెజెన్సీలో నిన్ను నువ్వు స్థిరంగా నిలబెట్టుకో. శూన్యం పాదాలతో అయినా సరే. అక్కడి నుంచి నువ్వు ఒక అజేయుడిగా నిలబడతావు. అది నేను నమ్మినాను ఇప్పటిదాకా. అదే పద్ధతిలో ఈ గ్యాలరీని నిర్వహించుకుంటూ వస్తున్నాను. ఓకే. నాకు నమ్మకం ఏమిటి అంటే ప్రభుత్వం ఉంది. ప్రభుత్వ కార్యాలయాలున్నాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా గద్దర్ గారన్నట్టు ఈ బొమ్మలకు స్థానం ఉంది. అది ఒక్క మనిషితో సాధ్యమయ్యే వ్యవహారం. దానికి మొత్తం అందరూ పూనుకోవాల్సిన అవసరం లేదు. ఒక్క సెక్రటేరియట్‌లో పెట్టినా అంతటా గూడా అది వ్యాపిస్తుంది ఆ భావజాలం. అంతకంటే ముందు సామాన్యమైన గృహాల్లోకి నా బొమ్మలు వెళ్ళినాయి. మధ్యతరగతి ఇండ్లల్లోకి నా బొమ్మలు వెళ్ళినాయి. బాగా సంపన్నులు అనుకున్న వాళ్ళు కూడా కొంతమంది వాళ్ళ డ్రాయింగ్ హాల్స్‌లో కూడా నాయి వెళ్ళినాయి. ప్రభుత్వము అనుకుంటే ఇంకా వెళ్ళలేదు కానీ, పౌర సమాజంలోకి సామాన్య శాస్త్రం చేరింది. అంటే ఎన్నడూ ఊహించని ఒక సబ్జెక్ట్‌ని నేను కేవలం 12 ఏళ్లలో 2009లో ప్రారంభించిన మలి ఫోటోగ్రఫీ నాది. కనీసం 15 సంవత్సరాల కృషితోనే నేను ఈ సామాజిక మాధ్యమాల్లో నా బొమ్మలు వెళ్ళినాయి. హ్మ్. గ్యాలరీ ప్రదర్శనలు చూసిన వాళ్ళ హృదయాల్లోకి వెళ్ళినాయి. పంక్చర్ వేసుకునే వాళ్ళు కూడా నా ఫోటోస్ వాళ్ళ ఇంట్లో వెళ్లి పెట్టుకున్నారు. కాబట్టి విజయం అనేది గనుక గమనిస్తే నాది సఫలమైందని అనుకుంటున్నాను నేను. నా ప్రయోగం హ్మ్. ఏదైతే ఉందో. హ్మ్. ఈ బొమ్మను ఆహ్వానించిండ్రు, ఆదరించిండ్రు, సహకరిస్తున్నారు. ఆశ్చర్యం ఏమిటంటే ప్రభుత్వ సహాయం తీసుకోవడం నిలిపేసినాను అన్నాను కదా! చిన్న మొత్తాలు అవునవును. మొత్తానికి అవును. బంద్ పెట్టాను. అవును. నా గ్యాలరీ నిర్వహణకు ఇప్పుడు కనీసం 18 మంది నెలకు రూ. 1000 పంపడానికి సిద్ధమైన వాళ్ళున్నారు. అందులో కనీసం 12 మందైనా ప్రతి నెల రూ. 1000 పంపిస్తారు. వాళ్ళ సంఖ్య రేపు పొద్దున 100 మంది అయిందనుకోండి. ఏంటి నాకు ఇంత పెద్ద గ్యాలరీ నిర్వహించినట్టు ఎంతమంది సౌహార్ద్రంతో. కాబట్టి మనకు ఒక ఒక తలుపులు మూసేసి కిటికీలు తెరిచినాను ఇప్పుడు నేను. నాకు అప్పుడు తలుపులు అక్కర్లేదనుకున్నాను ఇప్పుడు. ఓకే. ఓకే. కాబట్టి ఈ కిటికీ గుండా గాలి ఆడుతూ ఉన్నది. హ్మ్. రేపొద్దున మీరన్నట్టు పెద్ద బంజారా హిల్స్‌లోనో ఇంకెక్కడో గ్యాలరీ తెరవాలన్న ఆకాంక్ష కూడా నాకు లేదు. నాకున్నదల్లా హ్మ్. ప్రభుత్వం రేపో మాపో ఎప్పుడో మాకు ఇవ్వవలసిన జాగా అది ఇవ్వలేదు. కోర్టులు జర్నలిస్టులకు ఇచ్చే ల్యాండ్ కొట్టేసారు. అది ఎప్పుడో వస్తే అక్కడే గ్యాలరీ పెట్టుకోవాలనుకుంటున్నాను. అది కాలేదనుకోండి ఎవరో ఒకరు ఇక్కడ నడుపుకోవడానికి నాకే అభ్యంతరం లేదు. హ్మ్. అప్పటిదాకా అయితే నేను నా పనినైతే నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నా. కాబట్టి నా బొమ్మ ప్రజల హృదయాల చెంతకైతే చేరింది. వాళ్ళ గదుల్లోకి కూడా వెళ్ళింది. ఇక సోషల్ మీడియా వాల్స్‌లో మీరు చూడండి చాలామందివి హ్మ్. వాళ్ళ వాల్స్ మీద తర్వాత వాళ్ళ ప్రొఫైల్ పిక్చర్స్ పక్కన ఉండే పైన కూడా నా బొమ్మ పెట్టుకునే వాళ్ళున్నారు. నేను తెలియకుండానే పెట్టుకునే వాళ్ళున్నారు. ఓకే. బొమ్మ మహిమ అది. హ్మ్. హ్మ్. కాబట్టి నేను ఈ పాదాలను హ్మ్. ఒకతను తన పూజా మందిరంలో పెట్టుకున్నాడు. ఓహ్! వాళ్ళ అమ్మను
చూడలేదంట. వాళ్ళ అమ్మకు ఉందా? ఫోటోగ్రాఫ్ లేదంట. అయ్యయ్యో! అయితే ఒక మిత్రుడు తన పూజా గదిలో ఈ చిన్న ఫోటోగ్రాఫ్ ఒకటి ఫ్రేమ్ చేయించుకొని పెట్టుకున్నాడు. ఏమిటి అని చూస్తే వాళ్ళ అమ్మ ఫోటో లేదండి. హ్మ్. వాళ్ళ అమ్మ చనిపోయిందంట. ఓకే. నా దగ్గర ఇది ఎందుకు ఫ్రేమ్ కట్టించుకున్నాడో నాకు తర్వాత తెలిసింది. హ్మ్. వాళ్ళ అమ్మ ఫోటోకి బదులుగా ఆమె తల్లి పాదాలు ఇంట్లో ఉండే. ఓహ్! సో, దీన్ని ఆయన తన ఇంట్లో తన పూజ గదిలో పెట్టుకున్నాడు. ఇటువంటి విజయాల్లో నుంచి నాకెన్నో ఉన్నాయి చెప్పడానికి. అదే సార్. మీ కంఫర్ట్ జోన్ వదిలేసుకొని అంతే. మీరు మళ్ళీ వేల నుండి జీరో జీరో నుండి స్టార్ట్ నుంచి చేశారు గదా! మీరు స్టార్ట్ చేసిన పర్పస్ నెరవేరిందని నెరవేరిందా? నెరవేరింది. ఎలాంటి బయటికెళ్ళినప్పుడు ఎవరైనా మిమ్మల్ని గుర్తించి మాట్లాడిన సందర్భాలున్నాయా? అది నిజానికి మీరు ఎవరైనా సోకాల్డ్ అంటే ఆర్ట్ రంగంలో ఉన్న, సామాజిక, సాహిత్య, కళా రంగాల్లో ఉన్న ప్రముఖులు ఎవరిని ఒక 10 మందిని మీరెప్పుడైనా కలిసినప్పుడు అడిగి చూడండి. అందులో కనీసం ఒక్కరిద్దరికైనా నేను తెలుసు. నా వర్క్ బొమ్మైనా చూసుంటారు అని నమ్ముతున్నాను నేను. హ్మ్. కాబట్టి నేనైతే నా పని సఫలం, విఫలం అనే సంబంధం లేకుండా నేనిక్కడైతే కూర్చుంటానండి. ఇక్కడ నా బొమ్మను ప్రదర్శిస్తాను. ఇక్కడ రోజుకు 5గురికి చూపిస్తాను నేను. ఇంతకంటే ఏం కావాలి? నేను ఏకాంతంగా కూర్చుండి హృదయపూర్వకంగా ఫిజికల్, మెంటల్ ప్రెజెన్స్‌తో ఒక 5గురు వ్యక్తులతో నేను ఒక సౌహార్ద సంభాషణ జరపగలుగుతున్నాను ప్రతిరోజు. ఓకే. ఇంతకు మించిన కార్యమైతే నాకింకా వేరే ఇప్పటిదాకా గడిపిన జీవితంలో నాకు లభించలేదు. ఇదే అత్యున్నతమైనటువంటి విజయం అని నేను అనుకుంటున్నాను. వాటిని మినహాయిస్తే. ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ చెప్పారు. యాక్చువల్‌గా నాకు సంబంధించి సామాన్య శాస్త్రం అంటే ఇందులో ఉన్న ఫోటోస్ కావు. చాలా చరిత్రను, చాలా కథలను చెప్పింది. సో, ఇది సందర్శించినప్పుడు ఆ ఎక్స్‌పీరియన్స్ వేరేలా ఉంటుంది. యాక్చువల్‌గా ఈ సామాన్య శాస్త్రంలో ఉన్న ఫోటోలు, ఒక్కొక్క ఫోటో ఒక్కొక్క కథని, మన కల్చర్‌ని, చరిత్రను చాలా బాగా ఎక్స్‌ప్రెస్ చేశారు. సో, థ్యాంక్ యూ సో మచ్ సార్.